ఎవ్రీవన్, వెల్కమ్ టు VMR లాజిక్స్. ఈ రోజు మనం వచ్చేసి డే 6 కి సంబంధించిన రీజనింగ్ క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయబోతున్నాం. బిఫోర్ దట్ మన VMR లాజిక్స్ నుండి ఆఫ్లైన్ న్యూ బ్యాచ్ అనేది 16th ఏప్రిల్ మార్నింగ్ 10 o'clock నుండి స్టార్ట్ అవుతుంది. సో VMR లాజిక్స్ ఆఫ్లైన్ వచ్చేసి మన దిల్సుఖ్ నగర్ హైదరాబాద్లో ఉందన్నమాట. సో ఫర్దర్ డీటెయిల్స్ కోసం మన VMR లాజిక్స్ ఆఫ్లైన్ నెంబర్స్ని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అయితే ఈసారి స్పెషల్గా డెమోతో పాటు, డెమో వచ్చేసి 16th ఏప్రిల్ వెన్స్డే రోజు స్టార్ట్ అవుతుంది మార్నింగ్ 10 o'clockకి. అయితే డెమోతో పాటు మనం ఫ్రీ VMR లాజిక్స్ క్వశ్చన్ బ్యాంక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఈ క్వశ్చన్ బ్యాంక్లో ఏంటి అంటే మన స్టాండర్డ్స్ అనేవి ఎలా ఉన్నాయి అనేది మీకంటే ఒక ఐడియా వస్తుంది. సో దానికోసం డెమోతో పాటు క్వశ్చన్ బ్యాంక్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దీన్ని యూటిలైజ్ చేసుకుంటారు అనుకుంటున్నాను. సో ఇంకా క్వశ్చన్ స్టార్ట్ చేస్తే, హియర్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. Select the set in which the numbers are related in the same way as of the numbers of the following sets అంటున్నాడు. సో ఇక్కడ మనకి 2 types of sets ఇచ్చాడు. సో ఆ 2 sets ఎలా అయితే ఉన్నాయో సేమ్ అదే సెట్స్ ఫార్మేట్లో ఆప్షన్స్లో ఏది ఉంది అని అడుగుతా ఉన్నాడు. సో 36, 78, 13 ఇదొక సెట్ ఇచ్చాడు. నెక్స్ట్ 121, 77, 7 సో ఇదొక సెట్ ఇచ్చాడు. అయితే ఇక్కడ చూస్తే ఆప్షన్స్లో కావచ్చు, అలానే ఇచ్చిన 2 సెట్స్లో కావచ్చు, ఒక కామన్ థింగ్ అనిపిస్తుంది. ఏంటా కామన్ థింగ్? అలా కాకుండా చాలామంది ఏంటంటే, లేదు మీరు ఆ కామన్ థింగ్ అని ఎందుకు మాట్లాడుతున్నారు, సెట్స్ అనగానే ఫస్ట్ డిఫరెన్స్ లాజిక్ వెళ్తాం కదా, అది వర్కౌట్ అవ్వకపోతే ఏమైనా హైయెస్ట్ వాల్యూ లాజిక్ వెళ్తాం కదా అంటే అలా కూడా చూద్దాం. సో ఫస్ట్ డిఫరెన్స్ లాజిక్ వెళ్తున్నాను. డిఫరెన్స్ లాజిక్ వెళ్తే అప్రాక్సిమేట్గా ఏముంది, 36, ఇక్కడ ఒక 78, 42 గ్యాప్ ఉంది. మరి ఇక్కడ 42 గ్యాప్ ఉందా? ఇక్కడ వాల్యూ తక్కువ ఉంది, తగ్గింది. మరి హైయెస్ట్ వాల్యూ లాజిక్కి వెళ్దాము అని అంటే హైయెస్ట్ వాల్యూ అనేది ఎలా ఉంది, ఇక్కడ మధ్యలో ఉంది. ఇక్కడికి వచ్చేసరికి హైయెస్ట్ వాల్యూ అనేది ఎలా ఉంది, స్టార్టింగ్లో ఉంది. ఇఫ్ ఇన్ కేస్ హైయెస్ట్ వాల్యూ అనేది ఇక్కడ మధ్యలో ఉంది కాబట్టి ఇక్కడ కూడా మధ్యలోనే ఉండుంటే, సో ఆ హైయెస్ట్ వాల్యూ రావాలి అంటే రిమైనింగ్ 2 స్మాలెస్ట్ వాల్యూస్కి సర్టెన్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనేవి అప్లై చేసేవాళ్ళం. మరి అది కూడా రావట్లేదు. నెక్స్ట్ ఏంటి అంటే, ఇంకా ఏ ఆప్షన్ లేదు అన్నప్పుడు మనం ఇంకా వాల్యూస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే కొన్ని స్పెషల్ వాల్యూస్ కనిపిస్తున్నాయి చూడండి. 36, 121, ఈవెన్ ఆప్షన్స్లో చూసినా సరే 49, 9, 36, 64 ఇవన్నీ కూడా ఏం నెంబర్స్, పర్ఫెక్ట్ స్క్వేర్స్, సంపూర్ణ వర్గాల. 36 అంటే ఇక్కడ ఫస్ట్ నెంబర్ పర్ఫెక్ట్ స్క్వేరే, అలాగే 121 కూడా పర్ఫెక్ట్ స్క్వేరే. ఇచ్చిన ఆప్షన్స్లో కూడా ప్రతి ఒక్క ఆప్షన్లో ఫస్ట్ నెంబర్ పర్ఫెక్ట్ స్క్వేరే ఇచ్చాడు. సో ఇప్పుడు మనం ఆ పర్ఫెక్ట్ స్క్వేర్ మీద కాన్సన్ట్రేట్ చేయమని అంటే దీనికి స్క్వేర్ రూట్ అప్లై చేస్తే 36కి స్క్వేర్ రూట్ అప్లై చేస్తే ఇదేమవుతుంది, 6 అవుతుందా? అలానే 121కి స్క్వేర్ రూట్ అప్లై చేస్తే ఇదేమవుతుంది, 11 అవుతుందా? రైట్. సో ఇప్పుడు చూడండి, మధ్యలో పెద్ద నెంబర్ కనిపిస్తుంది. ఇలా చూస్తే అంటే ఆ ఫస్ట్ నెంబర్ ఎందుకు కావాలని పర్ఫెక్ట్ స్క్వేర్ ఇచ్చాడు అంటే దానికి స్క్వేర్ రూట్ అప్లై చేయమని. ప్రీవియస్ సెషన్లో కూడా మనకు కొన్ని పెద్ద వాల్యూస్ వచ్చాయి. ఒక ట్రయాంగిల్ ఇచ్చాడు, ట్రయాంగిల్ మధ్యలో చిన్న వాల్యూ ఇచ్చాడు, సైడ్స్కి పెద్ద వాల్యూస్ వచ్చాయి. ఆ పెద్ద వాల్యూస్ అన్నీ కూడా ఎలా ఇచ్చాడు అంటే పర్ఫెక్ట్ స్క్వేర్స్, సంపూర్ణ వర్గాలు ఇచ్చాడు. వాటికి ఏం చేయమని మీనింగ్, స్క్వేర్ రూట్ అప్లై చేయమని. పర్ఫెక్ట్ స్క్వేర్ ఇచ్చాడు అంటే సో అందుకని 36కి స్క్వేర్ రూట్ అప్లై చేస్తే 6. సో అప్పుడు 6, 13 నుండి 78 ఎలా వచ్చింది అంటే ఇవి రెండు మల్టిప్లై చేస్తే 78 అనేది వచ్చిందా? ఇన్ ద సేమ్ వే 11ని 7ని మల్టిప్లై చేస్తే 77 వచ్చిందా? సో ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ 49 అంటే ఏంటి, 7. సో అప్పుడు 7ని 9ని మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, 63 వస్తుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ది ఆన్సర్. ఎగ్జాక్ట్లీ ఆప్షన్ ఏనే సాటిస్ఫై అయింది. కావాలంటే నెక్స్ట్ చూస్తే ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ 9 అంటే ఏంటి, 3. మరి 3ని 18ని మల్టిప్లై చేస్తే మధ్యలో ఉన్నది 56 కాదు. నెక్స్ట్ రూట్ 36 అంటే ఏంటి, 6. 6ని 10ని మల్టిప్లై చేస్తే ఏంటి, 60. ఇక్కడ 72 ఇచ్చాడు. రూట్ 64 అంటే ఏంటి, 8. 8ని 12ని మల్టిప్లై చేస్తే 96, మధ్యలో 85 ఇచ్చాడు. సో సాటిస్ఫై అవ్వట్లేదు. సో ఇక్కడ హైయెస్ట్ వాల్యూ లాజిక్ వెళ్దాము అని అంటే ఇక్కడ ఫస్ట్ సెట్ ఏదైతే ఉందో దాంట్లో మధ్యలో హైయెస్ట్ వాల్యూ ఇచ్చాడు అంటే సెకండ్ ప్లేస్లో. అదే ఇక్కడికి వచ్చేసరికి ఫస్ట్ ప్లేస్లో హైయెస్ట్ వాల్యూ ఇచ్చాడు. సో ఆ లాజిక్ రావట్లేదు కాబట్టి నేనేం చేస్తున్నాను అంటే ఆ ఇచ్చిన వాల్యూస్ మీద ఫోకస్ పెడితే ఎగ్జాక్ట్లీ ఫస్ట్ వాల్యూ అనేది స్క్వేర్ రూట్ ఫామ్లో ఉంది, అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ ఫామ్లో ఉంది. అందుకని దానికి స్క్వేర్ రూట్ అనేది అప్లై చేసాం. నెక్స్ట్ వన్, సెలెక్ట్ ద ఫిగర్ ఇన్ విచ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ది రెస్ట్ అంటున్నాడు. సో ఉన్న వాటితో డిఫరెంట్గా ఉన్నది ఆడ్ వన్ అవుట్ని ఫైండ్ అవుట్ చేయమని అడిగాడు. సో ఇలా ఇచ్చినప్పుడు ఏం లేదు,
ఫస్ట్ అవైతే లోపల ఏమైతే స్క్వేర్స్ ఇచ్చాడో ఫస్ట్ ఒకసారి నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ అనేవి ఫైండ్ అవుట్ చేద్దాం. ఇఫ్ ఇన్ కేస్ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్లో అన్ని సేమ్ వచ్చాయి అనుకోండి, అంతటా స్క్వేర్స్ సేమే ఉంటాయి, ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇంకేమైనా ఫార్మేట్ ఇచ్చాడా అనేది వెతకాల్సి వస్తుంది. బట్ ఫస్ట్ బేసిక్ వెరిఫికేషన్ మాత్రం అక్కడ అన్ని లోపల బాక్స్లు ఉన్నాయి కదా, ఆ బాక్స్లు ఎన్ని ఉన్నాయి అనేది కౌంట్ చేస్తే 1 2 3 4 5 6 7 8 9 10 ఇక్కడ 10 స్క్వేర్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 ఇక్కడ 11 స్క్వేర్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 9 10 ఇక్కడ 10 స్క్వేర్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 9 10 ఇక్కడ 10 స్క్వేర్స్ ఉన్నాయి. చాలా బేసిక్ క్వశ్చన్. సో మిగిలిన ఆప్షన్స్ అన్నింటిలో కూడా స్క్వేర్స్ అనేవి ఏంటి, ఈక్వల్ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఉన్నాయి. బట్ ఆప్షన్ బికి వచ్చేసరికి 11 స్క్వేర్స్ అనేవి ఉన్నాయి, రిమైనింగ్ అన్నిట్లలో కూడా 10 స్క్వేర్స్ ఉన్నాయి. కాబట్టి ఆప్షన్ బి ఇస్ ది ఆడ్ వన్ అవుట్. నెక్స్ట్ వన్, సెలెక్ట్ ది ఆప్షన్ ఇన్ విచ్ ద నెంబర్స్ ఆర్ రిలేటెడ్ ఇన్ ద సేమ్ వే యాజ్ ఆఫ్ ది నెంబర్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెట్ అంటున్నాడు. సో ఇక్కడ ఏదైతే సెట్ ఇచ్చాడో సేమ్ అదే సెట్ ఫార్మేట్లో ఉన్నదేంటి అని అడుగుతా ఉన్నాడు. సో 46 is related to 82 is related to 154. సో సెట్ అంటే కామా ఇచ్చి బ్రాకెట్స్లో ఇవ్వాలి కదా, అంటే అలా ఇవ్వకుండా ఇక్కడ ఏంటి వీటి మధ్యలో రిలేషన్ ఉంది అని ఇచ్చాడు అంతే. సో 46 నుండి 82కి ఎలాంటి రిలేషన్ ఉందో 82 నుండి 154కి కూడా అదే రిలేషన్ ఉంది అంటున్నాడు. సో ఇలా ఇచ్చినప్పుడు సరే ఫస్ట్ సెట్ అన్నాడు కాబట్టి డిఫరెన్స్ లాజిక్కి వెళ్దాం అనుకుందాం. డిఫరెన్స్ లాజిక్కి వెళ్దాం అనుకుంటే ఏమవుతుంది చూడండి. అయితే ఇక్కడ డిఫరెన్స్ లాజిక్ వెళ్ళట్లేము ఎందుకు అని అంటే ఒక రేషియో ఫామ్లో ఇచ్చాడు, అనాలజీ ఫామ్లో ఇచ్చాడు బేసికల్లీ, బట్ చెప్పడం సెట్ అని చెప్తున్నాడు కాబట్టి స్టిల్ డిఫరెన్స్ లాజిక్కి వెళ్దాము అంటే ఇది అప్రాక్సిమేట్గా ఒక 30 ఉంటుంది డిఫరెన్స్, 30 ప్లస్ ఉంటుంది. బట్ ఆప్షన్లో చూడండి ఇక్కడ 60, ఇక్కడ అప్రాక్సిమేట్గా 60, ఇక్కడ అప్రాక్సిమేట్గా 70, ఇక్కడ ఒక 70. సో డిఫరెన్స్ లాజిక్ అనేది రావట్లేదు. నెక్స్ట్ హైయెస్ట్ వాల్యూ లాజిక్కి వెళ్ళాలి. సో హైయెస్ట్ వాల్యూ లాజిక్కి వెళ్దాము అంటే రిమైనింగ్ 2 స్మాలెస్ట్ వాల్యూస్కి ఏమైనా సర్టెన్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అప్లై చేయొచ్చా అంటే, సో 46ని 82ని యాడ్ చేస్తే ఏమవుతుంది చూడండి. 6 + 2 8, 8 + 4 12, సో 128 ఇచ్చాడు. మరి 128 నుండి 154కి డిఫరెన్స్ ఎంత ఉంది చూడండి. 154 - 128, సో 14 - 8 6, ఇట్ విల్ బికమ్ 4, 4 - 2 2, 26 యాడ్ చేస్తున్నాడు. ఆ 26 కూడా ఏం ప్రాపర్గా కనబడట్లేదు. మరి ఇంకేం చేయొచ్చు అంటే ఇక్కడ ఇచ్చింది ఒకటే సెట్ కాబట్టి ఏం లాజిక్ ఇచ్చాడు అనేది కూడా మనం ప్రాపర్గా చెప్పలేం. మళ్ళీ ఆప్షన్లో వెరిఫై చేస్తే కదా, ఆప్షన్లో వెరిఫై చేస్తే కానీ తెలీదు. చూస్తే ఈ మోడల్లో ఇంకొకటి ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ నెంబర్ నుండి సెకండ్ నెంబర్కి, సెకండ్ నెంబర్ నుండి థర్డ్ నెంబర్కి ఏమైనా రిలేషన్ ఇచ్చాడా అనేది చూడొచ్చు. ఎందుకంటే హైయెస్ట్ వాల్యూ లాజిక్కి వెళ్దామంటే యాడ్ చేస్తే ప్రాపర్ వేనే లేదు, 26 ఎందుకు యాడ్ చేస్తున్నాడో తెలీదు, రైట్. నెక్స్ట్ ఏం చేస్తున్నాను అంటే ఫస్ట్ నుండి సెకండ్కి, సెకండ్ నుండి థర్డ్కి రిలేషన్షిప్ అనేది చెక్ చేద్దాం. ఆ మెథడ్ కూడా అప్లై చేస్తూ ఉన్నాడు కాబట్టి. సో ఫస్ట్ నుండి సెకండ్కి రిలేషన్షిప్ చూస్తే 46, సో 46ని డబల్ చేస్తే ఎంత 92, సో ఇంటూ 2 చేసి -10 చేశాడు, ఇక్కడ ఇంటూ 2 చేసి -10 చేశాడు. మరి అప్పుడు 82ని డబల్ చేస్తే ఏమవుతుంది, 82ని డబల్ చేస్తే 80ని డబల్ చేస్తే 160, 2ని డబల్ చేస్తే 4, 164, 164 నుండి 154 అంటే ఏంటి -10 ఇచ్చాడా. ఏం లాజిక్ ఇచ్చాడు చూడండి. ఇక్కడ ఫస్ట్ నెంబర్ నుండి సెకండ్ నెంబర్కి వెళ్ళాలి అంటే ఇంటూ 2 -10 చేశాడు. అలానే సెకండ్ నెంబర్ నుండి థర్డ్ నెంబర్కి వెళ్ళాలన్నా ఇంటూ 10 -10 చేశాడు. వచ్చిందా, వచ్చినట్టే అనిపిస్తుంది. ఇక ఆప్షన్స్ చూద్దాం. సో ఆప్షన్స్లో 70, 133, 258. సో ఇది ఫస్ట్, ఇవి రెండు ఒకటి వెరిఫై చేద్దాం. ఇంటూ 2 -10, సో 72s are 140, 140 -10 130, సాటిస్ఫై అవ్వలే. నెక్స్ట్ 62 నుండి 116, సో ఇంటూ 2 -10 చేస్తే 60ని డబల్ చేస్తే 120, 2ని డబల్ చేస్తే 4, 124 -10 ఎంత 114, ఇది కూడా సాటిస్ఫై అవ్వలే. నెక్స్ట్ 86 ఈజ్ రిలేటెడ్ టు 159, సో ఇదేంటి ఇంటూ 2 -10 చేస్తే 18ని డబల్ చేస్తే 160, 6ని డబల్ చేస్తే 12, 172, 172 -10 అంటే ఏంటి 162, ఇది కూడా సాటిస్ఫై అవ్వలేదు. నెక్స్ట్ 78, సో 78ని ఇంటూ 2 -10 చేస్తే 17ని డబల్ చేస్తే 140, 8ని డబల్ చేస్తే 16, సో 156, 156 -10 146, ఇది కూడా సాటిస్ఫై అవ్వలే.
అయ్యో ఇంత కష్టపడి చేస్తే అది నాకు ఒక ప్రాపర్ వే అనిపించింది, ఇంటూ 2 - 10 ఇంటూ 2 - 10. మరి ఇక్కడ సాటిస్ఫై అవ్వలేదు అంటే ఎస్, మీకు ఒక పాయింట్ చెప్పాను గుర్తుందా యాప్లో, ఇక్కడ -10 చేయగానే మనకి హ్యాపీగా అనిపిస్తుంది, ఓకే ఇంటూ 2 - 10 చేస్తున్నాడని. బట్ ఈ సబ్ట్రాక్ట్ చేసే 10 అనేది ఒక్కసారి కాన్సన్ట్రేట్ చేస్తే ఈ రీసెంట్ టైమ్స్లో ఏదైనా వాల్యూస్ని యాడ్ చేయాలనుకున్నా సబ్ట్రాక్ట్ చేయాలనుకున్నా ఊరికనే ఆ వాల్యూస్ని యాడ్ చేయడాలు సబ్ట్రాక్ట్ చేయడాలు చేయట్లేడు. ఏం చేస్తున్నాడని చెప్పాను, ఈ 46 నుండి 10 ఎలా వస్తుంది చూడండి, డిజిట్ సమ్ చేస్తూ వస్తుందా, ఈ 10 ఎలా వస్తుంది చూడండి, 82ని డిజిట్ సమ్ చేస్తూ వస్తుందా, 8 + 2 10. అంటే అక్కడ సబ్ట్రాక్ట్ చేస్తున్న వాల్యూ నార్మల్గా చూస్తే ఏమొస్తుంది అనిపిస్తుంది అంటే ఫస్ట్ నెంబర్ నుండి సెకండ్ నెంబర్ రావాలంటే ఇంటూ 2 - 10 చేస్తున్నాడు అనిపిస్తుంది. బట్ ఆ 10 అనేది ఊరికనే రాయలేదు, ఏదైనా ఒక వాల్యూని సబ్ట్రాక్ట్ చేస్తున్నాడు అంటే కొన్నిసార్లు ఊరికనే సబ్ట్రాక్ట్ చేయట్లేడు. మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పుకున్న మ్యాప్లో. సో ఆ సబ్ట్రాక్ట్ చేసే వాల్యూ కూడా ఆ ముందున్న వాల్యూని డిజిట్ సమ్ చేయడమో డిజిట్ మల్టిప్లికేషన్ చేయడమో చేస్తున్నాడు అనేసి డిస్కస్ చేసాం. సో ఇక్కడ అదే స్ట్రాటజీ వాడాడు. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే 70 నుండి 133 అంటే ఇది ఏం చేయాలి, ఇంటూ 2 - 7 + 0 అంటే ఏంటి 7 చేయాలి. సో 140 నుండి 7 సబ్ట్రాక్ట్ చేస్తే ఏంటి 133, సాటిస్ఫై అయింది. మరి ఇప్పుడు దీని నుండి 258 రావాలి అంటే ఇదేం చేయాలి, ఇంటూ 2 - 3 + 3 6, 6 + 1 7, ఇది 7 సబ్ట్రాక్ట్ చేయాలా. సో 133 ఇంటూ 2 అంటే ఏంటి 266, 266 - 7 అంటే యూనిట్ డిజిట్ ఇక్కడ సాటిస్ఫై అవ్వట్లే. సో ఫస్ట్ ఆప్షన్ కాదు. నెక్స్ట్ 62 ఈజ్ రిలేటెడ్ టు 116 ఈజ్ రిలేటెడ్ టు 224. సో ఇదేమో అవ్వాలి, ఇంటూ 2 - 6 + 2 అంటే 8. సో 16ని డబల్ చేస్తే 120, 2ని డబల్ చేస్తే 4, 124. 124 నుండి 8ని సబ్ట్రాక్ట్ చేస్తే 116, ఇది సాటిస్ఫై అయింది. నెక్స్ట్ ఇదేమో అవ్వాలి, ఇంటూ 2 - దీన్ని డిజిట్ సమ్ చేస్తే అంత 6 + 1 7, 7 + 1 8 అంటే 116 ఇంటూ 2. సో 116 ఇంటూ 2 అంటే 100ని డబల్ చేస్తే 200, 16ని డబల్ చేస్తే 32. సో ఇది 232 - 8 అంటే ఏంటి 224, ఎగ్జాక్ట్లీ సాటిస్ఫై అయింది. సో దట్ ఈస్ ద రీజన్ ఆప్షన్ బి ఇస్ ది ఆన్సర్. చూడగానే ఈజీగా అనిపించింది 10 సబ్ట్రాక్ట్ చేశాడు కదా అని. బట్ ఆ 10 ఎలా సబ్ట్రాక్ట్ చేశాడు చూడండి, మనం యాప్లో డిస్కస్ చేసాం. సో ఆ యాడ్ చేసే వాల్యూ కావచ్చు సబ్ట్రాక్ట్ చేసే వాల్యూ కావచ్చు, ఆ ముందున్న వాల్యూని డిజిట్ సమ్ చేయడమో డిజిట్ మల్టిప్లికేషన్ చేయడం అలాంటివి చేస్తున్నాడు. నెక్స్ట్ వన్, భిన్నంగా ఉన్న జతను కనుగొనండి అంటున్నాడు. ఫైండ్ ది ఆడ్ నెంబర్ పై. సో 1 ఈజ్ రిలేటెడ్ టు 2, ఇన్ ద సేమ్ వే 3 ఈజ్ రిలేటెడ్ టు 5, 7 ఈజ్ రిలేటెడ్ టు 25, 5 ఈజ్ రిలేటెడ్ టు 13. సో వీటిల్లో డిఫరెంట్గా ఉన్నది ఏంటి అని అడిగాడు. అయితే డిఫరెంట్ ఉన్నది ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఈ 4 ఆప్షన్స్లో 3 ఆప్షన్స్ ఒకటే ఫార్మేట్లో ఉండాలి, ఒకటి డిఫరెంట్ ఫార్మేట్లో ఉండాలి. సో వీటిల్లో కనుక చూస్తే ఫస్ట్ నెంబర్ కన్నా సెకండ్ నెంబర్ పెద్దగా ఉంది. అంటే ఇప్పుడు ఆ సెకండ్ నెంబర్ రావాలి అంటే ఫస్ట్ నెంబర్కి సర్టెన్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనేవి అప్లై చేస్తాం. మరి ఏంటి అది అంటే ఇదొక్కటి డైరెక్ట్ మల్టిపుల్ ఉంది, ఇది ఇంటూ 2 ఫార్మేట్లో ఉంది. మరి మిగతా 1 ఎలా ఉన్నాయి చూడండి, ఇది ఇంటూ 2 - 1, ఇదేంటి ఇంటూ 3, 7 3s 21 + 4, ఇది వచ్చేసేంటి ఇంటూ 2 + 3. మల్టిప్లికేషన్ చేద్దామంటే ఎక్కడ ఒక ప్రాపర్ వే కూడా కనబడట్లేదు. సరే, ఇఫ్ ఇన్ కేస్ ఇది ఇంటూ 2 ఇది ఇంటూ 3 ఉంది కాబట్టి దీన్ని కూడా ఇంటూ 3 రాద్దాం అనుకుంటే ఇంటూ 3 రాస్తే ఏమవుతుంది, ఇది -2 అవుతుంది. అప్పుడు అది కూడా ఇంటూ 3 రాస్తే ఏమవుతుంది -4 అవుతుంది. అసలు ఇక మల్టిప్లికేషన్ రావట్లేదు. మల్టిప్లికేషన్ ఎందుకు రావట్లేదు అంటున్నా అంటే అక్కడ ఉన్నది డైరెక్ట్ మల్టిపుల్ ఉంది కాబట్టి మిగతా వేవి కూడా ఒక ఫార్మేట్కి తీసుకురాలేకపోతున్నాం. అంటే ఇవన్నీ ఇంటూ 3 + 4, ఇది ఇంటూ 3 + 4, ఇది ఇంటూ 3 + 4 ఉండుంటే అది ఆడ్ వన్ అవుట్ అంటుండే. బట్ మిగతా వేవి ఆ ఫార్మేట్లో ఉన్నట్టు ప్రూవ్ చేయలేకపోతున్నాం. మరి నెక్స్ట్ ఏం చేయొచ్చు, ఫస్ట్ నెంబర్ నుండి సెకండ్ నెంబర్ రావాలి. సెకండ్ నెంబర్ పెద్దగా ఉంది, ఆ పెద్ద నెంబర్ రావాలి అంటే మల్టిప్లికేషన్ చేసాం. మరి అడిషన్ కూడా చేయొచ్చు కదా, అంటే అడిషన్ చేసినా కూడా 1 నుండి 2 రావాలంటే ఏంటి 1 యాడ్ చేస్తున్నాం, ఇక్కడ 2 యాడ్ చేస్తున్నాం, ఇక్కడ చాలా పెద్ద వాల్యూ 18 యాడ్ చేస్తున్నాం, ఇక్కడికి వచ్చేసరికి 8 యాడ్ చేస్తున్నాం. సో అడిషన్ కూడా ప్రాపర్గా లేదు. అంటే ఒక వాల్యూ యాడ్ చేస్తున్నాం అంటే 3 ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో 3 ఆప్షన్స్కి సేమ్ వాల్యూ యాడ్ చేయాలి, ఒక్క ఆప్షన్కి మాత్రమే డిఫరెంట్ వాల్యూ యాడ్ చేయాలి. మరి నెక్స్ట్ ఏం చేయొచ్చు, ఇంకేం చేయొచ్చు,
యాడ్ చేసాం, మల్టిప్లై చేసాం, ఇంకా నెక్స్ట్ చేయాల్సింది ఏంది స్క్వేర్, రైట్? సో చిన్న వాల్యూని స్క్వేర్ చేస్తే అయితే ఇవి రెండు దగ్గర దగ్గర వాల్యూస్. సో దీనికి ఎలాంటి మ్యాథమెటికల్ ఆపరేషన్ చేయాలనేది కొంచెం క్లారిటీ రాకపోవచ్చు. అలాంటప్పుడు ఏం చేస్తామంటే మనం కొంచెం పెద్ద వాల్యూ దగ్గర వెరిఫికేషన్స్ చేసినామంటే ఒక క్లారిటీ వస్తుంది. 1 నుండి 2 రావాలి అంటే చాలా పాసిబుల్ కేసెస్ ఉన్నాయి. ఇప్పుడు స్క్వేర్ లాజిక్కి వెళ్దామన్నా సరే ఏ స్క్వేర్ అప్లై చేయాలనేది ప్రాపర్గా తెలియట్లేదు. అందుకని ఒకసారి పెద్ద వాల్యూస్ మీద ఫోకస్ పెడితే ఇప్పుడు 3ని స్క్వేర్ చేశాను. 3 స్క్వేర్ అంటే ఏంటి 9. మరి 9 నుండి 5 రావాలి అంటే 4 సబ్ట్రాక్ట్ చేశాడు అనుకుందాం. మరి 7 స్క్వేర్ అంటే ఏంటి 49. మరి 49 నుండి 25 రావాలి అంటే 24 సబ్ట్రాక్ట్ చేశాడు. 24 సబ్ట్రాక్ట్ చేశాడు. మరి ఇక్కడ కూడా డిఫరెన్స్ ప్రాపర్గా లేదు. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఏం కనిపిస్తుంది అంటే ఇవన్నీ కూడా ఇక్కడ ఇది 5 మల్టిపులే, ఇక్కడ ఇది 5 మల్టిపులే కనిపిస్తుంది. సో 9 తర్వాత వచ్చే నెంబర్ ఏంటి 10. 49 తర్వాత వచ్చే నెంబర్ ఏంటి 50. సో 9 తర్వాత వచ్చే నెంబర్ 10. 10 నుండి 5 ఇచ్చాడు. 49 తర్వాత వచ్చే నెంబర్ 50. 50 నుండి 25 ఇచ్చాడు. ఇప్పుడు క్లారిటీ రావాలి. అంత ఈజీగా రాదు ఈ సొల్యూషన్ అనేది, కొంచెం ప్రాక్టీస్ చేయాల్సిందే. సో 3 స్క్వేర్ చేశాను. 3 స్క్వేర్ అంటే 9 వచ్చింది. 9 నుండి 5 అంటే 4 సబ్ట్రాక్ట్ చేస్తే రావచ్చు. మరి 9 నుండి ఇంకా 5 ఎలా వస్తుంది అంటే +1/2 చేయొచ్చా? 9 + 1 ఏంటి 10/2 చేస్తే ఏమొస్తుంది 5. సో 7 స్క్వేర్ అంటే ఏంటి 49. సో 49 + 1 50/2 చేయొచ్చా? సో 25 వచ్చింది. ఇప్పుడు ఇదేంటి 5 స్క్వేర్ అంటే ఏంటి 25. సో 25 తర్వాత నెంబర్ ఏంటి 26. సో 26/2 చేస్తే ఈ నెంబర్ రావాలి. ఎగ్జాక్ట్లీ వచ్చింది. ఈ 3 సాటిస్ఫై అయినాయి. మరి ఇక్కడ కూడా అదే కండిషన్ అనేది సాటిస్ఫై అయిందా? మళ్ళీ ఇంకేమైనా సొల్యూషన్ వెతుక్కోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు చూస్తే 1 స్క్వేర్ అంటే 1. 1కి ఇంకొక 1 యాడ్ చేస్తే 2. సో 2లో హాఫ్ అంటే ఏమవుతుంది 1 రావాలి. బట్ ఇక్కడ 2 ఇచ్చాడు. సో అందుకని ఇది ఆడ్ వన్ అవుట్. సో ఆప్షన్ ఏ ఇస్ ది ఆడ్ వన్ అవుట్. నెక్స్ట్ వన్, in a certain code language, inbox is coded as MRYCL. Email is written as NVZOR. How will draft be written in that language అంటున్నాడు. సో ఇన్బాక్స్ అనే వర్డ్ ఇచ్చాడు. ఇన్బాక్స్. సో ఇన్బాక్స్ కి డీకోడెడ్ ఫామ్ ఏంటి MRYCL. నెక్స్ట్ ఈమెయిల్ కి డీకోడెడ్ ఫామ్ ఇచ్చాడు. ఈమెయిల్. సో ఈమెయిల్ కి డీకోడెడ్ ఫామ్ ఏంటి NVZOR. వాట్ ఈస్ ద డీకోడెడ్ ఫామ్ ఆఫ్ ది వర్డ్ డ్రాఫ్ట్ అంటున్నాడు. సో ఫస్ట్ కోడింగ్ డీకోడింగ్ కి సంబంధించిన క్వశ్చన్స్ ఇచ్చాడు అంటేనే, అంటే ఆల్ఫాబెట్స్ ఇచ్చాడంటేనే వాటికి నెంబరింగ్ ఇవ్వడం అనేది ఇంపార్టెంట్. సో ఐ అంటే ఏంటి 9, నవంబర్ 14 చిల్డ్రన్స్ డే, P2, O15, X24, M ఏంటి టిల్ట్ చేస్తే 3 లాగా కనిపిస్తుంది 13, R18, Y25, C3, L12. సో ఫస్ట్ బేసిక్ వెరిఫికేషన్ ఏంటి స్ట్రైట్ లాజిక్ చెక్ చేస్తాం. సో 9 నుండి 13 అంటే ఏంటి +4, 14 నుండి 18 +4, 2 నుండి 25. ఇది కాసేపు ఆపేద్దాం. డబల్ డిజిట్ వచ్చినా రివర్స్లో వెళ్ళే ఛాన్స్ కూడా ఉంటుంది కదా. నెక్స్ట్ ఇక 15 నుండి 3 అంటే -12, 24 నుండి 12 అంటే -12. సో అక్కడ +4 ఇక్కడ -12 ఇచ్చాడు. మధ్యలోకి వచ్చేసరికి దీనికి ఒక 26 యాడ్ చేస్తే 26 + 2 అంటే ఏంటి 28. సో 28 ఆల్ఫాబెట్ అన్నా బీనే కదా. సో 28 నుండి 25 ఎలా వచ్చింది అంటే -3. సో కొంతమందికి ఏమనిపిస్తుంది అంటే ఇది కూడా ప్రాపర్గానే ఉంది కదా, ఏమైంది ఫస్ట్ 2 నెంబర్స్కి +4 చేశాడు, నెక్స్ట్ 2 నెంబర్స్కి -12 చేశాడు, మధ్యలో దానికి -3 చేశాడు అని అనిపిస్తే లెట్స్ సి. సో ఇక్కడ +4 చేసాం. 5 + 4 ఏంటి 9, I9 ఉంది. నెక్స్ట్ ఇది 13 + 4 ఏంటి 17 అంటే ఏంటి Q, అంటే IQతో ఆప్షన్ ఉండాలి. బట్ IQతో ఆప్షన్ అనేది ఉంది. అసలు ఇది ఈమెయిల్ అనే వర్డ్కి డీకోడెడ్ ఫామ్ ఇచ్చాడు, సారీ. సో ఇది 5 + 4 ఏంటి 9 అంటే ఏంటి I9, బట్ I అనేది ఇవ్వలేదు ఇక్కడ. సో అందుకని ఇక్కడ స్ట్రైట్ లాజిక్ అనేది రావట్లేదు. సో స్ట్రైట్ లాజిక్ రానప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాం, డిఫరెన్స్ ఒకటేనా స్ట్రైట్ లాజిక్ అంటే, సమ్ కూడా చెక్ చేయాలి కదా. సమ్ చెక్ చేస్తే ఏమవుతుంది 13 + 9 22. ఇక్కడ సమ్ 22, ఇక్కడ 22, బట్ ఇక్కడికి వచ్చేసరికి 27, ఇక్కడికి వచ్చేసరికి 18. సో సమ్ అనేది ఎప్పుడు కానీ సేమ్ ఉంటుందని చెప్పుకున్నాం. బట్ ఇక్కడ సమ్ సేమ్ లేదు కాబట్టి సో సమ్ లాజిక్ వెళ్ళట్లేదు. నెక్స్ట్ ఏంటి ఇంకా క్రాస్ లాజిక్. సో క్రాస్ లాజిక్ వెళ్తే 24 నుండి 13 అంటే -11, 15 నుండి 18 అంటే +3,
సో ప్రాపర్ వేలో లేదు. అంటే క్రాస్ లాజిక్ ఎప్పుడు కూడా ఫస్ట్ నుండి లాస్ట్కి, లాస్ట్ నుండి ఫస్ట్కి వెరిఫై చేస్తాం. మరి అది రాలేదు, నెక్స్ట్ ఏం చేయాలి? ఇక్కడ ఎన్ని లెటర్స్ ఇచ్చాడు? 5 లెటర్స్ ఇచ్చాడు. సో ఈ 5 లెటర్స్ ఇచ్చినప్పుడు క్రాస్ లాజిక్ ఇంకెలా అప్లై చేయొచ్చు? 2 లెటర్సా? సో NM, IR ఇండియన్ రైల్వేస్, క్రిస్మస్కి ఎక్స్మస్ ట్రీ ఫేమస్, LOVE అనే వర్డ్లో LO ఆపోజిట్ పేర్, VE ఆపోజిట్ పేర్, BOY బాయ్. ఇక్కడ చూసినా MN ఆపోజిట్స్, LOVE అనే వర్డ్లో LO ఆపోజిట్ పేర్, VE ఆపోజిట్ పేర్, ఇండియన్ రైల్వేస్, AZ ఆపోజిట్స్. బేసిక్ క్వశ్చన్. అంటే ఇక్కడ ఇచ్చింది క్రాస్ లాజిక్. నేను డైరెక్ట్ చెప్పొచ్చు, బట్ నేను డైరెక్ట్ చెప్తే ఎందుకు డైరెక్ట్ చెప్తున్నా? మీకైతే డైరెక్ట్ కనబడాలి కదా. అందుకనే అసలు ఎలాంటి ఫార్మాట్స్ వాడతాము, కోడింగ్ డికోడింగ్కి వచ్చేసరికి ఏమేం లాజిక్స్ ఉంటాయి, ఏమేం లాజిక్స్ ఎలా యూజ్ చేయాలి అనే పాయింట్ మీదనే డిస్కస్ చేస్తూ ఉంటాం. సో ఇప్పుడు ఆర్కి ఆపోజిట్ I ఇండియన్ రైల్వేస్, టీకి ఆపోజిట్ డేవిడ్ వార్నర్, టీకి ఆపోజిట్ గాంధీ తాత గుజరాత్ టైటన్స్, ఎఫ్కి ఆపోజిట్ ఫెయిర్ అన్ఫెయిర్, ఏకి ఆపోజిట్ ఏంటి? Z. సో IWZGU ఆప్షన్ C ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్, రిపిటేటివ్ సిరీస్కి సంబంధించిన క్వశ్చన్ అనేది ఇచ్చాడు. ఇలా రిపిటేటివ్ సిరీస్కి రిలేటెడ్ క్వశ్చన్ అనేది ఇచ్చినప్పుడు ఫస్ట్ అక్కడ ఇచ్చిన సిరీస్లో నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి అనే దాని మీద ఫోకస్ పెడతాం. సో ఇక్కడ ఇచ్చిన సిరీస్ చూస్తే D, E, T, Y, U, A, T, K, T, O, A, Q. సో ఇంకా నెంబర్ ఆఫ్ టర్మ్స్ మీద ఫోకస్ పెడితే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16. సో 16 లెటర్స్ ఇచ్చాడు. సో 16 లెటర్స్ ఇచ్చాడంటే ఇక డెఫినెట్గా మనం చేసేది ఏంటి? 4 లెటర్స్ కలిపి పేర్ చేస్తాం. సో ఒక్కసారి 4 లెటర్స్ కలిపి పేర్ చేస్తే 1, 2, 3, 4 ఇది ఫస్ట్ పేర్, 1, 2, 3, 4 సెకండ్ పేర్, 1, 2, 3, 4 థర్డ్ పేర్, ఫోర్త్ పేర్. సో ఇంకా ఫస్ట్ లెటర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఇదేంటి? T4. Y అంటే ఏంటి? 25. నెక్స్ట్ T20 మ్యాచెస్, O15 అంటే ఫస్ట్ లెటర్ ఏమవుతుంది చూడండి. సో ఫస్ట్ లెటర్ లాజిక్ ఏమైంది చూడండి. ఇక్కడ నుండి 4 నుండి 25కి లాజిక్ అనేది మనకు తెలియకపోవచ్చు, ఎందుకంటే 4 నుండి 25 అనగానే 21 అనే వాల్యూ యాడ్ చేస్తాం. బట్ మనకి ఎప్పుడైనా సరే లెటర్స్కి సంబంధించిన క్వశ్చన్స్లో డబల్ డిజిట్ వాల్యూస్ యాడ్ చేయడం కానీ సబ్ట్రాక్ట్ చేయడం కానీ ఎప్పుడు ఇవ్వలేదు. సో దానికోసమే నెక్స్ట్ వెరిఫికేషన్ చూద్దాం. 25 నుండి 20 అంటే ఏంటి? 5 సబ్ట్రాక్ట్ చేస్తున్నామా? 20 నుండి 15 అంటే ఏంటి? 5 సబ్ట్రాక్ట్ చేస్తున్నామా? మరి ఇక్కడ 5 సబ్ట్రాక్ట్ చేసాం, ఇక్కడ 5 సబ్ట్రాక్ట్ చేసినాము అంటే ఇక్కడ కూడా 5 సబ్ట్రాక్ట్ చేశాడనే కదా మీనింగ్. మరి 4 - 5 అంటే -1 కదా. అంటే ఇది ఆల్ఫాబెట్స్కి సంబంధించిన క్వశ్చన్. సో 4ని మనం ఇంకా ఏమని రాయొచ్చు? 30 అని కూడా రాయొచ్చా? సో 4 + 26 ఎంత? 30. సో 30th ఆల్ఫాబెట్ ఏంటి అంటే మనకి ఎప్పుడైనా లెటర్స్కి రిలేటెడ్ క్వశ్చన్స్లో వాల్యూ అనేది 26 కన్నా ఎక్కువ వచ్చింది అంటే ఆ వాల్యూ నుండి 26ని సబ్ట్రాక్ట్ చేస్తాం. సో అప్పుడు 30 - 26 అంటే ఏంటి? 4. సో అదే కదా రాసింది. సో 30 నుండి 25 అంటే ఏంటి? 5ని సబ్ట్రాక్ట్ చేసాం. సో ఫస్ట్ నెంబర్కి ఏం చేశాడు? -5 లాజిక్ అప్లై చేశాడు. అయితే ఫస్ట్ లెటర్స్ అన్నీ ఇచ్చాడు కదా, ఇక్కడ ఈ టర్మ్లో ఫస్ట్ లెటర్, వీటిల్లో ఫస్ట్ లెటర్ ఇచ్చాడు కదా అంటే జస్ట్ మీకు ఒక పాయింట్ అర్థం అవ్వడానికి మాత్రమే చెప్పేది. యాక్చువల్గా మనం ఫస్ట్ లెటర్ అనేది వెరిఫై చేయాల్సిన అవసరం లేదు. త్రూఅవుట్ దిస్ సిరీస్లో అక్కడ ఫస్ట్ లెటర్ ఇచ్చాడు, ఇక్కడ ఇచ్చాడు, ఇక్కడ ఇచ్చాడు, ఇక్కడ ఇచ్చాడు. బట్ మీకంటూ ఒక క్లారిటీ రావాలి అసలు ఫస్ట్ లెటర్కి ఏం లాజిక్ అప్లై చేస్తున్నాము అనేది. సో అందుకనే సో ఇక్కడ ఏంటి? ఫస్ట్ లెటర్కి ఎలాంటి లాజిక్ అప్లై చేశాడు? 5 అనే వాల్యూ సబ్ట్రాక్ట్ చేశాడు. కమింగ్ టు సెకండ్ లెటర్ కూడా త్రూఅవుట్ ది సిరీస్ ఇచ్చాడు చూడండి. ఇక్కడ సెకండ్ ఇచ్చాడు, ఇక్కడ సెకండ్ ఇచ్చాడు, ఇక్కడ సెకండ్ ఇచ్చాడు, ఇక్కడ సెకండ్ ఇచ్చాడు. బట్ స్టిల్ అసలు ఆ సెకండ్ లెటర్ ఏ ఫార్మేట్లో ఇచ్చాడు అనేది ఒకసారి చూస్తే ఈ అంటే 5, యూనిట్ 21, నెక్స్ట్ కింగ్స్ 11 పంజాబ్, A1. సో 5 నుండి 21 అంటే యాడ్ చేస్తాం. యాడ్ చేయకుండా నేను నెక్స్ట్ వాల్యూకి వెళ్ళిపోతున్నా. సో 21 నుండి 11 అంటే ఏంటి? రివర్స్లో కదా ఇచ్చింది, అందుకనే రివర్స్ చూస్తే ఇక్కడ 10 సబ్ట్రాక్ట్ చేశాడా? 11 నుండి 1 అంటే ఏంటి? ఇక్కడ 10 సబ్ట్రాక్ట్ చేశాడా? అప్పుడు దీని మీనింగ్ ఏంటి? ఇక్కడ కూడా 10 సబ్ట్రాక్ట్ చేసినట్టేనా? సో 5 ఏమని రాయొచ్చు? దానికి 26 యాడ్ చేస్తే 31. సో 31 నుండి 10 సబ్ట్రాక్ట్ చేస్తే 21. ఎగ్జాక్ట్లీ సాటిస్ఫై అయింది. సో సెకండ్ లెటర్కి ఏం లాజిక్ వాడాడు అంటే 10 అనే వాల్యూని సబ్ట్రాక్ట్ చేశాడు. సో సెకండ్ లెటర్కి యూజ్ చేసిన లాజిక్ ఏంటి అంటే 10 అనే వాల్యూని సబ్ట్రాక్ట్ చేశాడు. సో కమింగ్ టు థర్డ్ లెటర్. సో థర్డ్ లెటర్కి వచ్చేసరికి ఇక్కడ A ఇచ్చాడు, నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ Q ఇచ్చాడు.
సో డిఫరెన్స్ అయితే చాలా ఎక్కువ ఉంది. అంటే ఏంటి, ఇది 1, ఇది 1, ఏ అంటే 1, క్యూ అంటే ఏంటి 17. అంటే వీటి మధ్యలో ఎంత గ్యాప్ అనేది ఉంది చూడండి, 1కి 17కి మధ్యలో 16 గ్యాప్ ఉంది. అంటే 16 అంటే ఇక్కడ నుండి ఇక్కడికి డైరెక్ట్ కాకుండా మధ్యలో ఇంకో టర్మ్ని మనం మెన్షన్ చేయాలి అంటే ఇప్పుడు ఈ టర్మ్ నుండి ఈ టర్మ్కి ఎంత గ్యాప్ ఉందో ఈ టర్మ్ నుండి ఈ టర్మ్ కూడా అంతే గ్యాప్ ఉండాలి కదా. సో 1 నుండి 17 అంటే డిఫరెన్స్ ఎంత 16. సో ఆ 16ని హాఫ్ చేస్తే ఎంత 8. అంటే ఇప్పుడు 8 అనే వాల్యూని ఇంక్రీజ్ చేస్తే సరిపోతుంది కదా, మనం ప్రీవియస్ సెషన్లో కూడా చెప్పుకున్నాం. సో ఇప్పుడు 1కి 8ని ఇంక్రీజ్ చేసాం, 1కి 8ని యాడ్ చేసా అంటే ఎంత 9 అంటే ఏంటి I9. కావాలంటే చూడండి ఇప్పుడు 9కి 8 యాడ్ చేస్తే ఏమవుతుంది 17. సో ఆ మధ్యలో ఉన్న టర్మ్ ఎలా వస్తుంది అంటే మనం ఇంతసేపు చేసినట్టే, మనం ఆల్ఫా న్యూమరిక్ సిరీస్లో కూడా చేసాం. మధ్యలో ఉన్న టర్మ్ కావాలి అంటే యావరేజ్ చేస్తున్నాం, ఇక్కడ అదే చేశాను. 1 + 17 ఎంత 18, 18/2 అంటే ఏంటి 9, 9th ఆల్ఫాబెట్ ఏంటి I, అదే కదా వచ్చింది. బట్ అది ఆల్ఫా న్యూమరిక్ సిరీస్లో ఇక్కడ చెప్పేటప్పుడు ఏం చెప్తాము అంటే 1 నుండి 17 అంటే 16 గ్యాప్ ఉంది. సో ఆ 16 గ్యాప్ మధ్యలో ఒక వాల్యూ రావాలి కాబట్టి 16ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తే 8 వస్తుంది. అంటే ఇది 1 నుండి 8ని యాడ్ చేస్తే ఒక వాల్యూ వస్తుంది, దానికి మళ్ళీ 8ని యాడ్ చేస్తే క్యూ అనేది వస్తుంది. అయితే ఇక్కడ ఆప్షన్స్లో చూస్తే అది ఫస్ట్ బ్లాంక్, సెకండ్ బ్లాంక్, థర్డ్ బ్లాంక్లో I అనే ఆప్షనే కనబడట్లేదు చూడండి. మరేంటి అంటే అయితే ఇక్కడ ఒక పాయింట్ ఏంటి అంటే ఫస్ట్ నెంబర్ని ఏం చేశాడు 5 సబ్ట్రాక్ట్ చేశాడు, సెకండ్ నెంబర్ని ఏం చేశాడు 10 సబ్ట్రాక్ట్ చేశాడు. అయితే థర్డ్ నెంబర్కి మనం ఏం చేసాము అంటే వాల్యూ యాడ్ చేసాం, అంటే ఫార్వర్డ్ డైరెక్షన్ వెళ్ళినాం. బేసికల్లీ ఫస్ట్ నెంబర్ని బ్యాక్వర్డ్ డైరెక్షన్ వెళ్ళాడు, సెకండ్ నెంబర్ని బ్యాక్వర్డ్ డైరెక్షన్ వెళ్ళాడు. అయితే థర్డ్ నెంబర్కి వచ్చేసరికి మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి మనం చేసింది ఏంటి అంటే ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ క్యూ ఉంది, ఏకి క్యూకి మధ్యలో 16 డిఫరెన్స్ ఉంది. సో 16 అంటే 8 స్ప్లిట్ చేసి యాడ్ చేసాం. ఇది రాంగా అంటే ఇది డెఫినెట్గా కరెక్టే, బట్ ఈ వాల్యూని అంటే ఈ ఫార్మేట్ని అది సాటిస్ఫై చేయట్లేదు అనేసి. అంటే ఇక్కడ దీని మీనింగ్ ఏంటి అంటే ఇక్కడ సబ్ట్రాక్ట్ చేసినట్టే ఇక్కడ సబ్ట్రాక్ట్ చేసినట్టే థర్డ్ లెటర్ కూడా అదే సబ్ట్రాక్షన్ లాజిక్ వాడాడు. మరి ఒక్కసారి ఇక సబ్ట్రాక్షన్ లాజిక్ మీద ఫోకస్ పెడదాం. ఈ 8 అనేది యాడ్ చేయట్లేడు అని అంటే ఏమేం చేంజెస్ చేయొచ్చు చూడండి. ఆ థర్డ్ లెటర్ని నేను అలానే పెడుతున్నాను, ఏ అంటే 1, క్యూ అంటే 17. సో బ్యాక్వర్డ్ వెళ్ళడం అనేది కొంచెం ట్రిక్కీ కాబట్టి ఆప్షన్ని తీసుకొచ్చి ప్లేస్ చేయండి. ఆప్షన్స్లో ఫస్ట్ లెటర్ ఏముంది, F ఉంది, V ఉంది, B ఉంది. లెట్స్ సి ఫర్ ఎగ్జాంపుల్ F తీసుకుంటున్నాను. సో F తీసుకుంటున్నా, F నుండి ఏకి రిలేషన్ ఏంటి అంటే F అంటే ఫిక్స్ 6, ఏ అంటే ఏంటి 1 అంటే ఏం చేశాడు 5 సబ్ట్రాక్ట్ చేశాడా. సో 6 నుండి 1 అంటే 5 సబ్ట్రాక్ట్ చేశాడు. అప్పుడు 1 నుండి 5ని సబ్ట్రాక్ట్ చేస్తే ఏంటి 1 - 5 అంటే ఏంటి -4. సో నెగటివ్ వాల్యూ వచ్చింది అంటే ఏం చేస్తాం 26 యాడ్ చేస్తామా, అదేమవుతుంది 22 విక్టరీ సింబల్. మళ్ళీ ఈ 22 నుండి 5ని సబ్ట్రాక్ట్ చేస్తాం, 22 నుండి 5ని సబ్ట్రాక్ట్ చేస్తే ఏంటి క్యూ 17. ఎగ్జాక్ట్లీ సాటిస్ఫై అయింది. ఫస్ట్ తీసుకున్న Fతోనే నాకు సొల్యూషన్ సాటిస్ఫై అయింది. అంటే ఇక్కడ F తీసుకుంటే ఇది 6. సో 6 నుండి 1 అంటే ఏం చేస్తున్నాడు -5 చేస్తున్నాడు. సో 1 నుండి -5 చేస్తే 1 నుండి -5, 1 అంటే ఏంటి దీన్ని +26 యాడ్ చేసి 27 రాయొచ్చు. సో 27 - 5 ఎంత 22. సో 22 - 5 ఎంత 17. నెక్స్ట్ అంటే నెగిటివ్ వాల్యూకి వెళ్ళాడు. నెగిటివ్ వాల్యూ అనే థాట్ ఎందుకు వచ్చింది అంటే నాకు అక్కడ I అనే ఆల్ఫాబెట్ లేదు. బేసికల్లీ మనం ఎప్పుడు కూడా ఏ నుండి ఫర్ ఎగ్జాంపుల్ ఏ నుండి ఐకి వెళ్ళు అన్నాం, ఏ నుండి I అంటే ఏ అంటే ఫస్ట్ లెటర్, I అంటే 9th లెటర్. ఫార్వర్డ్ అనేది గుర్తొస్తుంది కానీ బ్యాక్వర్డ్ నుండి రావాలనేది గుర్తు రాదు. అందుకనే ఇక్కడ ఏం చేశాడంటే బ్యాక్వర్డ్ డైరెక్షన్లో వెళ్ళేలాగా ఆప్షన్స్ అనేవి ప్లేస్ చేశాడు. సో ఇంకా కమింగ్ టు లాస్ట్ లెటర్ చూస్తే ఇక్కడ G ఇచ్చాడు, అలానే ఇక్కడ G ఇచ్చాడు. అంటే ఇచ్చిన వరకు లాస్ట్ లెటర్ G ఇచ్చాడు అంటే లాస్ట్ లెటర్లో ఎలాంటి చేంజెస్ లేవు, సేమ్ Gనే ఉంది. సో అంటే ఇప్పుడు దీని ఆన్సర్ ఏమవుతుంది FG. 22nd ఆల్ఫాబెట్ ఏంటి V. సో FGVG ఆప్షన్ C ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్ సేమ్ నెంబర్ సిరీస్కి సంబంధించిన క్వశ్చన్ ఇచ్చాడు. 13, 21, క్వశ్చన్ మార్క్ 69 ఫాలోడ్ బై 133. సో ఎప్పుడైనా సరే సిరీస్కి సంబంధించిన క్వశ్చన్ ఇచ్చాడు అంటే అక్కడ ఇచ్చిన సిరీస్ అనేది ఫాస్ట్గా ఇంక్రీజ్ అవుతుందా, స్లోగా ఇంక్రీజ్ అవుతుందా అనే దాని మీద ఫోకస్ పెడతాం. సో సిరీస్ స్టార్ట్ అవ్వడం 2 డిజిట్తో స్టార్ట్ అయింది, ఎండ్ అవ్వడం 3 డిజిట్తో ఎండ్ అయింది కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ మనకి డిజిట్ చేంజ్ అయింది కాబట్టి ఫాస్ట్గా ఇంక్రీజ్ అయింది అనుకున్నా సరే, సో సిరీస్ ఫాస్ట్గా ఇంక్రీజ్ అయింది అంటే ఏం చేస్తాం మల్టిప్లికేషన్ లాజిక్కి వెళ్తాం. సో ఆ మల్టిప్లికేషన్ లాజిక్ కూడా ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి, లాస్ట్ నుండి స్టార్ట్ చేయాలి. సో 69 నుండి 133, సో డబల్ చేస్తే
60ని డబల్ చేస్తే 120, 9ని డబల్ చేస్తే 18 అంటే ఏంటి 138. బట్ అక్కడ ఏమి ఇచ్చాడు 133 ఇచ్చాడు అంటే -5 చేస్తున్నాడా. సో ఇప్పుడు ఇక్కడ చూడండి దీన్ని డబల్ చేస్తే ఎంత 26 నుండి 21 అంటే ఏంటి -5 చేశాడా. అంటే ఇక్కడ × 2 -5 చేశాడు, ఇక్కడ × 2 -5 చేశాడు. అంటే ఇచ్చిన వరకు త్రూ అవుట్ ది సిరీస్ × 2 -5 లాజిక్ అనేది అప్లై చేస్తున్నాడు. సో అప్పుడు ఇక్కడ × 2 -5 చేస్తే 21 2s are 42, 42 -5 అంటే ఏంటి 37. సో ఇక్కడ కూడా సేమ్ × 2 -5 లాజిక్ వాడితే సో 37 × 2, 30ని డబల్ చేస్తే 60, 7ని డబల్ చేస్తే 14, 60 + 14 74, 74 - 5 69 ఎగ్జాక్ట్లీ సాటిస్ఫై అయింది. సో ఆప్షన్ బి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ 5#11 = 4. సో 5#11 = 4 అని ఇచ్చాడు. నెక్స్ట్ 13#7 = 5. In the same way 10#22 = 8. సో సింబల్స్ అండ్ నోటేషన్స్ కి సంబంధించిన క్వశ్చన్ అని చెప్పొచ్చు. 22 8 ఇచ్చాడు, 10#2 వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. అయితే ఇది బేసికల్లీ మనం మిస్సింగ్ నెంబర్స్లో కూడా చెప్పొచ్చు, సింబల్స్ అండ్ నోటేషన్స్ అని సపరేట్గా చెప్పకుండా మిస్సింగ్ నెంబర్స్లో కూడా మనం కొన్ని క్వశ్చన్స్ మాట్లాడుకుంటాం. అయితే ఇక్కడ మీనింగ్ ఏంటి అంటే అక్కడ మధ్యలో హ్యాష్ పెట్టాడు కదా, ఆ హ్యాష్లో ఏదైనా ఒక మ్యాథమెటికల్ ఆపరేషన్ అప్లై చేస్తే అంటే ఇప్పుడు 5కి 11కి ఏదైనా మ్యాథమెటికల్ ఆపరేషన్ అప్లై చేస్తే ఈ 4 అనే వాల్యూ రావాలి. సేమ్ ఇక్కడ ఏదైతే అప్లై చేస్తున్నామో అదే లాజిక్ ఇక్కడ అప్లై చేయాలి, ఇక్కడ అప్లై చేయాలి. చేసినప్పుడు ఆ 2 కండిషన్స్ కూడా సాటిస్ఫై అవ్వాలి. సో 5ని 11ని మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అంటే మనం చేయగలిగేవి ఏంటి యాడ్ చేయడం. సో యాడ్ చేస్తే ఏమవుతుంది 16. మరి 16 నుండి 4 ఎలా వస్తుంది అంటే బై 4 చేస్తే వస్తుందా, అదేంటి సబ్ట్రాక్ట్ చేస్తే కూడా వస్తుంది కదా అంటే సరే చూద్దాం. 5ని 11ని యాడ్ చేస్తే 16, 16 నుండి 4 రావాలి అంటే 12ని సబ్ట్రాక్ట్ చేశానే అనుకోండి, అప్పుడు ఇక్కడ కూడా అదే చేయాలి. సో 13ని 7ని యాడ్ చేస్తే 20. సో 20 - 12 అంటే ఏంటి 8 ఉందా, సాటిస్ఫై అవ్వలే. సో ఇక నెక్స్ట్ ఏంటి 11ని 5ని యాడ్ చేస్తే 16 వచ్చింది. మరి 16 నుండి 4 రావాలి అంటే బై 4 చేస్తున్నామా. సో ఇక్కడికి వచ్చేసరికి 13ని 7ని యాడ్ చేస్తే 20 వచ్చింది. 20 నుండి 5 రావాలి అన్న ఇది కూడా బై 4 చేస్తున్నామా. ఇన్ ద సేమ్ వే ఇక్కడికి వచ్చేసరికి అంటే అక్కడ ఏం చేస్తున్నాం యాడ్ చేసి బై 4 చేస్తే రైట్ సైడ్ ఉన్న వాల్యూ రావాలి. మరి ఇక్కడ ఇవన్నీ యాడ్ చేస్తే 32/4 అంటే ఏంటి 8 ఎగ్జాక్ట్లీ సాటిస్ఫై అయింది. అంటే జస్ట్ ఏం లాజిక్ ఇచ్చాడు ఇక్కడ A#B, దీని మీనింగ్ ఏంటి అంటే A + B / 4 చేస్తున్నాడు అనేసి మీనింగ్. సో ఇప్పుడు ఏంటి 10#2 అంటే ఏంటి 10 + 2 12/4, 12/4 అంటే ఏంటి 3. ఆప్షన్ బి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్, సో ఇక్కడ మనకి మిస్సింగ్ నెంబర్స్ కి సంబంధించిన క్వశ్చన్ అనేది ఇచ్చాడు. సో ఇలా మిస్సింగ్ నెంబర్ కి రిలేటెడ్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు సమ్ ఆఫ్ రోస్, సమ్ ఆఫ్ కాలమ్స్, బేసిక్ లాజిక్ మనం చెక్ చేసేది సమ్ ఆఫ్ రోస్, సమ్ ఆఫ్ కాలమ్స్ ఏమైనా ఈక్వల్గా ఇచ్చాడా అనేది చెక్ చేస్తే ఇక్కడ హారిజంటల్గా చెక్ చేస్తే ఇక్కడ సమ్ 15 వస్తుంది, ఇక్కడ ఎక్సీడ్ అవుతుంది. నెక్స్ట్ వర్టికల్గా చెక్ చేస్తే ఇక్కడ వాల్యూ పెద్దగా ఉంది చూడండి. సరే యాడ్ చేద్దాం అనుకున్నా, ఇదొక 50 ఇవొక 10, అప్రాక్సిమేట్గా 60+ వస్తుంది. బట్ ఇక్కడ ఏంటి 40+ వస్తుంది. సో అందుకని సమ్ ఆఫ్ రోస్ కానీ సమ్ ఆఫ్ కాలమ్స్ లాజిక్ కానీ రావట్లే. మరి నెక్స్ట్ ఏంటి హైయెస్ట్ వాల్యూ లాజిక్ వెళ్ళొచ్చా. ఈ మూడిట్లలో హైయెస్ట్ వాల్యూ ఇక్కడ ఉంది, ఈ మూడిట్లలో హైయెస్ట్ వాల్యూ ఇక్కడ ఉంది, ఈ మూడిట్లలో హైయెస్ట్ వాల్యూ కూడా అకార్డింగ్ టు ఆప్షన్స్ ఇక్కడనే ఉంది. అంటే ఇక్కడ యూజ్ చేస్తుంది హైయెస్ట్ వాల్యూ లాజిక్. మరి హైయెస్ట్ వాల్యూ రావాలి అంటే రిమైనింగ్ 2 స్మాలెస్ట్ వాల్యూస్కి సర్టెన్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనేవి అప్లై చేస్తాం. మరి ఆ ఆపరేషన్స్ ఏంటి అంటే ఒకటి అడిషన్, మల్టిప్లికేషన్, నియరెస్ట్ స్క్వేర్, నియరెస్ట్ క్యూబా, అదే ఫార్మేట్ కదా. సో యాడ్ చేస్తే 9ని 5ని యాడ్ చేస్తే 14. మరి ఇక్కడ 14 మల్టిపుల్ ఇచ్చాడా అంటే ఎస్, 14 4s are 56. చూడండి 5 + 9 అంటే ఏంటి 14, 14 4s are 4 4s are 16, 4 1s are 4, 56 ఇచ్చాడు, ఇంటూ 4 చేశాడు. ఇక్కడ చూస్తే 4ని 7ని యాడ్ చేస్తే 11, ఇక్కడ కూడా 11 మల్టిపుల్ ఇచ్చాడు, ఇక్కడ ఇంటూ 3 ఇచ్చాడు, దట్ ఈస్ 33. అంటే ఏం చేస్తున్నాడు చూడండి, అవి రెండు సమ్ చేశాడు. అయితే ఇక్కడ ఇంటూ 4 చేశాడు, ఇక్కడ ఇంటూ 3 చేశాడు. ఇక్కడ ఇంటూ 4 చేస్తే ఇక్కడ కూడా ఇంటూ 4 చేసి ఉంటే జస్ట్ ఏమనుకునే వాళ్ళం అంటే ఆ చిన్న నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటి సమ్ చేసి 4తో మల్టిప్లై చేస్తున్నాడు అనుకునే వాళ్ళం.
బట్ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఒకసారి 4తో మల్టిప్లై చేశాడు, ఇక్కడ 3తో మల్టిప్లై చేశాడు. మరి వచ్చేసింది ఆ లాజిక్? అఫ్ కోర్స్ వస్తుంది. ఏంటది? ఒకసారి 5ని 4ని యాడ్ చేశాడు 14, మరి 4తో మల్టిప్లై చేస్తే 56 వచ్చింది. మరి 5ని 9ని ఏం చేస్తే 4 వస్తుంది? 9 - 5 చేస్తే 4 వస్తుందా? అంటే ఆ చిన్న నెంబర్లను ఒకసారి యాడ్ చేస్తున్నాడు, ఒకసారి సబ్ట్రాక్ట్ చేస్తున్నాడు, తర్వాత వాటి ప్రోడక్ట్ రాస్తున్నాడు. ఇక్కడ కూడా అంతే. 4ని 7ని యాడ్ చేస్తే 11, అలానే 7లో నుండి 4ని తీసేస్తే 3. ఆ రెండింటి ప్రోడక్ట్ ఇక్కడ రాస్తున్నాడు. అంటే a ప్లస్ బిని a మైనస్ బిని మల్టిప్లై చేస్తున్నాడు. ఇండైరెక్ట్ గా చెప్పాలి అంటే మీకు ఈ మల్టిప్లికేషన్ దగ్గర ఇక్కడ ఇంటూ 4 చేశాడు, ఇక్కడ ఇంటూ 3 చేశాడు, ప్రాపర్ వే లేదు అనిపించినా సరే అడిషన్ మల్టిప్లికేషన్ తర్వాత ఇక మీరు నెక్స్ట్ అప్లై చేసేది ఏంటి? స్క్వేర్ లాజికేనా? ఒక్కసారి స్క్వేర్ చెక్ చేయండి. 5 స్క్వేర్ అంటే ఏంటి? 25. సెకండ్ రో చూస్తే 9 స్క్వేర్ అంటే ఏంటి? 81. మరి 81 25కి ఏ మ్యాథమెటికల్ ఆపరేషన్ అప్లై చేస్తే 56 వస్తుంది? అంటే సబ్ట్రాక్ట్ చేస్తే వస్తుందా? ఇక్కడ కూడా చూడండి. 7 స్క్వేర్ అంటే ఏంటి? 49. 4 స్క్వేర్ అంటే ఏంటి? 16. సో ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే 33 అనేది వస్తుందా? ఎస్. ఇప్పుడు చూస్తే మనల్ని అడిగిన క్వశ్చన్ ఏంటి? ఒకటి 11 + 6, ఈ రెండింటి సమ్ చేయొచ్చు, అలానే ఈ రెండింటి డిఫరెన్స్. సో వాటి ప్రోడక్ట్ ఇచ్చాడు 85. లేదు అంటే 11 స్క్వేర్ అంటే ఏంటి? 121. 6 స్క్వేర్ అంటే ఏంటి? 36. సో ఇవి రెండు సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది? 85. ఆప్షన్ డి ఇస్ ది ఆన్సర్. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. సో మనకి సిలాక్స్కి సంబంధించి 2 స్టేట్మెంట్స్ అనేవి ఇచ్చాడు. ఆల్ బోర్డ్స్ ఆర్ బ్లాక్స్. సో అన్ని బోర్డ్స్ బ్లాక్ అంటున్నాడు. ఆల్ బ్లాక్స్ ఆర్ వైట్. సో బ్లాక్స్ అన్నీ కూడా వైట్ అని ఇచ్చాడు. సో ఇక్కడ కన్క్లూషన్స్ అనేవి మెన్షన్ చేశాడు. సో ఆల్ బోర్డ్స్ ఆర్ బ్లాక్. సో బోర్డ్స్ మొత్తం ఎలా ఉండాలి? బ్లాక్ లోపల ఉండాలి. అలానే ఆల్ బ్లాక్ ఆర్ వైట్. సో బ్లాక్ మొత్తం ఎలా ఉండాలి? వైట్ లోపల ఉండాలి. సో ఇది మనకి ఏవైతే 2 స్టేట్మెంట్స్ ఉన్నాయో ఆ 2 స్టేట్మెంట్స్ ప్రకారం ఫామ్ అయిన వెన్ డయాగ్రామ్. కమింగ్ టు కన్క్లూషన్, నో వైట్ ఈస్ బ్లాక్. సో ఇక్కడ క్లియర్గా మనకి ఇచ్చింది ఆల్, ఇది పాజిటివ్ స్టేట్మెంటే, ఇక్కడ కూడా ఆల్ పాజిటివ్ స్టేట్మెంటే. సో ఇచ్చిన 2 స్టేట్మెంట్స్ కూడా పాజిటివ్ స్టేట్మెంట్స్ అయినప్పుడు నెగటివ్ కన్క్లూషన్ డస్ నాట్ ఫాలోస్. సో అందుకని ఫస్ట్ వన్ రాంగ్. నెక్స్ట్ ఆల్ బ్లాక్స్ ఆర్ బోర్డ్స్. సో బ్లాక్స్ మొత్తం బోర్డ్స్ లోపల ఉందా? నో, బోర్డ్స్ మొత్తం బ్లాక్స్ లోపల ఉంది. ఆల్ ఏఆర్బి అయింది అంటే ఆల్ బిఆర్ఏ అనేది ఎప్పటికీ అవ్వదు. సో అందుకని సెకండ్ వన్ ఈజ్ రాంగ్. ఆల్ వైట్ ఆర్ బ్లాక్. వైట్ మొత్తం బ్లాక్ లోపల ఉందా? లేదు, బ్లాక్ మొత్తం వైట్ లోపల ఉంది. సో అందుకని థర్డ్ కన్క్లూషన్ ఈజ్ ఆల్సో రాంగ్. నెక్స్ట్ ఆల్ బోర్డ్స్ ఆర్ వైట్. బోర్డ్స్ మొత్తం వైట్ లోపల ఉండాలి అన్నాడు, ఎగ్జాక్ట్లీ ఉంది. సో ఫోర్త్ వన్ ఈజ్ కరెక్ట్. అకార్డింగ్ టు దట్ ఆప్షన్ ఏ ఇస్ ది ఆన్సర్. హియర్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్. అగైన్ సిలాక్స్ కి రిలేటెడ్ క్వశ్చన్ ఇచ్చాడు. ఆల్ పైలట్స్ ఆర్ ప్రొఫెషనల్స్. సో పైలట్స్ మొత్తం ఏమంటున్నాడు? ప్రొఫెషనల్స్ లోపల ఉండాలి అంటున్నాడు. సో పైలట్స్ మొత్తం ఏంటి? ప్రొఫెషనల్స్ లోపల ఉండాలి అన్నాడు. నో ప్రొఫెషనల్ ఈస్ అన్ఎంప్లాయిడ్. సో ప్రొఫెషనల్కి అన్ఎంప్లాయిడ్కి మధ్యలో ఎలాంటి రిలేషన్ లేదు అని ఇచ్చాడు. సో ఇది మనకి ఇచ్చిన 2 స్టేట్మెంట్స్. సో ఆ 2 స్టేట్మెంట్స్ ప్రకారం ఫామ్ అయిన వెన్ డయాగ్రామ్ ఇది. సో కమింగ్ టు కన్క్లూషన్స్, ఆల్ ప్రొఫెషనల్స్ ఆర్ అన్ఎంప్లాయిడ్ అంటున్నాడు. సో అంటే ప్రొఫెషనల్స్ మొత్తం అన్ఎంప్లాయిడ్ లోపల ఉండాలి అంటున్నాడు. ఇక్కడ క్లియర్గా ఇది ప్రొఫెషనల్స్ రీజియన్, ఇది వచ్చేసి అన్ఎంప్లాయిడ్ రీజియన్. సో మరి ప్రొఫెషనల్స్ మొత్తం అన్ఎంప్లాయిడ్ లోపల ఉందా? లేదు, దెర్ ఈస్ నో రిలేషన్షిప్ బిట్వీన్ ప్రొఫెషనల్స్ అండ్ అన్ఎంప్లాయిడ్. సో ఫస్ట్ వన్ ఈజ్ రాంగ్. నో పైలట్ ఈస్ అన్ఎంప్లాయిడ్. సో పైలట్ అనేది ఈ రీజియన్, అన్ఎంప్లాయిడ్ అనేది ఈ రీజియన్. సో ఇక్కడ చూస్తే ప్రొఫెషనల్కి అన్ఎంప్లాయిడ్కి మధ్యలో ఎలాంటి రిలేషన్ లేదు అంటే ప్రొఫెషనల్ లోపల ఉన్న పైలట్కి అన్ఎంప్లాయిడ్కి కూడా ఎలాంటి రిలేషన్షిప్ లేదు. సో అంటే ఇక్కడ ఇండియాకి పాకిస్తాన్కి మధ్యలో ఎలాంటి రిలేషన్ లేదు అంటే ఇండియా లోపల ఉన్న హైదరాబాద్కి పాకిస్తాన్కి కూడా ఎలాంటి రిలేషన్షిప్ లేదు. అది జనరలైజ్డ్ స్టేట్మెంట్లో చెప్పుకున్నాం కదా. సో అదే ఇచ్చాడు. సో పైలట్కి అన్ఎంప్లాయిడ్కి రిలేషన్ లేదు అంటున్నాడు, కరెక్ట్. ఆల్ పైలట్స్ ఆర్ అన్ఎంప్లాయిడ్. సో పైలట్స్ అనేది ఇక్కడ ఉంది, అన్ఎంప్లాయిడ్ అనేది ఇక్కడ ఉంది, రెండింటి మధ్యలో ఎలాంటి రిలేషన్ లేదు, బట్ ఆల్ రిలేషన్ ఉంది అన్నాడు, రాంగ్. సో సమ్ ప్రొఫెషనల్స్ ఆర్ అన్ఎంప్లాయిడ్. సో ప్రొఫెషనల్స్ అనేది ఈ రీజియన్, అన్ఎంప్లాయిడ్ అనేది ఈ రీజియన్. సో ఆ రెండింటికి మధ్యలో ఎలాంటి రిలేషన్షిప్ అనేది లేదు, బట్ ఇక్కడ సమ్ రిలేషన్ ఉంది అన్నాడు కాబట్టి ఇది కూడా రాంగ్. సో ఓన్లీ కన్క్లూషన్ నెంబర్ బి ఈస్ కరెక్ట్. సో బి అనేది ఆప్షన్ బి ఈస్ ది ఆన్సర్. హియర్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్. పాయింటింగ్ టు ఎ లేడీ. సో ఒక మహిళను చూపించి అంట అజయ్ సెడ్. సో అజయ్ చెప్తున్నాడు ఏమని అంటే షీ ఈస్ ది ఓన్లీ డాటర్ ఆఫ్ మై మదర్స్ ఫాదర్. సో ఆమె ఎవరైతే ఉందో, ఆ లేడీ ఎవరైతే ఉందో తను
ఓన్లీ డాటర్ ఆఫ్ మై మదర్స్ ఫాదర్. సో నా తల్లి ఎవరైతే ఉందో నా తల్లి యొక్క తండ్రి యొక్క ఒక్కగానొక్క కూతురు, తల్లి యొక్క తండ్రి యొక్క ఒక్కగానొక్క కూతురు. షీ హ్యాస్ 2 children. ఆమెకి 2 పిల్లలు ఉన్నారు. హర్ ఓన్లీ సన్స్ వైఫ్ ఈస్ రీటా. సో ఆమెకున్న ఒక్కగానొక్క కొడుకు ఎవరైతే ఉన్నారో ఆ ఒక్కగానొక్క కొడుకు యొక్క భార్య రీటా అయితే అజయ్ ఈస్ లేడీస్. సో అజయ్ లేడీస్కి, ఆ లేడీకి ఏమవుతాడు అంటున్నాడు. చూస్తే సో ఇలాంటి మోడల్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఎప్పుడు కానీ స్టేట్మెంట్ ఎండింగ్ నుండి చదవమని చెప్పాను. మై మదర్స్ ఫాదర్. మై అంటే ఎవరు ఇక్కడ? అజయ్ చెప్తున్నాడు. అజయ్ వాళ్ళ మదర్ వాళ్ళ ఫాదర్ నేనే అజయ్. నా మదర్ వాళ్ళ ఫాదర్ అంటే ఏమవుతారు? నా గ్రాండ్ ఫాదర్ అవుతారా? మెటర్నల్ గ్రాండ్ ఫాదర్. ఆ మెటర్నల్ గ్రాండ్ ఫాదర్కి ఓన్లీ డాటర్, ఒక్కగానొక్క కూతురు ఉంది. ఇప్పుడు నేను ఉన్నాను, మా అమ్మ వాళ్ళ నాన్న ఎవరైతే ఉన్నారో ఆ తాతయ్యకి ఒకే ఒక్క కూతురు ఉంది అంటే ఆమె ఏమవ్వాలి? నాకు అమ్మ అవ్వాలి కదా. ఓన్లీ డాటర్ అంటే ఒక్కతే కూతురు ఉంది అనేసి ఆ ఒక్క కూతురు డెఫినెట్గా అజయ్కి ఏమవుతుంది? మదర్ అవుతుంది. సో ఈ పర్సన్, ఆ మహిళ ఏమవుతుంది? ఆ లేడీ ఏమవుతుంది? మదర్ అవుతుంది అజయ్కి. సో షీ హ్యాస్ 2 children. సో ఆమెకి 2 పిల్లలు ఉన్నారు. అజయ్ వాళ్ళ మదర్ మాట్లాడుతుంది అజయ్ వాళ్ళ మదర్ గురించి. ఆ అజయ్ వాళ్ళ మదర్కి 2 పిల్లలు ఉన్నారు. ఒకరు అజయ్, ఇంకొకరి గురించి మెన్షన్ చేయలేదు. సో హర్ ఓన్లీ సన్స్ వైఫ్ ఈస్ రీటా. సో ఈ మదర్ ఎవరైతే ఉన్నారో ఆ మదర్కి ఓన్లీ సన్, ఒక్కగానొక్క కొడుకు ఉన్నాడంట. అంటే ఒక్కగానొక్క కొడుకు అంటే 2 పిల్లలలో ఒకరు కొడుకు ఒకరు కూతురు అనేసి. సో ఒక్కగానొక్క కొడుకు ఎవరైతే ఉన్నారో అతని వైఫ్ వచ్చేసి రీటా. అయితే బేసికల్లీ మనం బ్లడ్ రిలేషన్స్కి వచ్చేసరికి ఏం చెప్తామంటే, ఇప్పుడు అజయ్ అనే పర్సన్ మేల్, జెండర్ నేమ్ని బట్టి జెండర్ చెప్పడానికి లేదు. సో జస్ట్ అన్ అజంప్షన్ నేనేం చేస్తున్నా అంటే, అజయ్ ఉన్నాడు కదా, అజయ్ వాళ్ళ వైఫ్ అంటే ఇప్పుడు మదర్కున్న ఒక్కగానొక్క కొడుకు అజయ్ అనుకుంటున్నాను, అతని వైఫ్ రీటా అనుకుంటున్నా. సో అజయ్ ఈజ్ లేడీస్. సో అజయ్ ఆ లేడీకి ఏమవుతాడు అన్నాడు. అసలు ఇక దీంతో మనకు సంబంధమే లేదు, ఈ రీటా అనే వర్డ్తో మనకు సంబంధమే లేదు. అజయ్ ఏమవుతున్నాడు? ఆ లేడీకి అన్నాడు. ఆ లేడీ అంటే ఎవరు? వాళ్ళ మదరే కదా. వాళ్ళ మదర్కి అజయ్ ఏమవ్వాలి? సన్ అవ్వాలి, లేదంటే డాటర్ అవ్వాలి. సో చూస్తే ఆప్షన్స్లో సన్ ఒకటే ఉంది కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్, ఆర్ ఈస్ ఫాదర్ ఆఫ్ పి. సో ఆర్ అనే వ్యక్తి పి యొక్క తండ్రి. అండ్ అంటే ఎవరు? స్టేట్మెంట్ స్టార్టింగ్లో ఉన్న పర్సన్ ఆర్ ఈస్ బ్రదర్ ఆఫ్ కే. సో ఆర్ వచ్చేసి పికి ఫాదర్ అవుతున్నారు, అలానే కేకి బ్రదర్ అవుతున్నారు. Whereas K is daughter of D. సో K వచ్చేసి D కి కూతురు. అండ్ అంటే ఎవరు? స్టేట్మెంట్ స్టార్టింగ్లో ఉన్నది K. సో K is sister in law of S. సో K వచ్చేసి S కి సిస్టర్ ఇన్ లా అవుతుందంట. ఇఫ్ S is mother of P, S వచ్చేసి P కి తల్లి అయినట్లయితే వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ S అండ్ R? S కి R కి మధ్యలో గల రిలేషన్ ఏంటి అన్నాడు. సో ఇలాంటి మోడల్ క్వశ్చన్స్కి పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఇచ్చాము అంటే సొల్యూషన్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి వస్తుందని చెప్పుకున్నాం. సో చూస్తే ఆర్ ఈస్ ఫాదర్ ఆఫ్ పి. సో పి కింద ఉండాలా, ఆర్ వచ్చేసి ఏంటి? ఫాదర్. నెక్స్ట్ అండ్ బ్రదర్ ఆఫ్ కే ఎవరు? ఆర్ వచ్చేసి కేకి బ్రదర్. సో సిబ్లింగ్ రిలేషన్ ఎప్పుడు స్లాంటింగ్ లైన్స్తో పెడుతున్నాం. వేరస్ కే ఈస్ డాటర్ ఆఫ్ డి. సో ఇక్కడ డి గురించి ఏం మెన్షన్ చేయలేదు. అండ్ కే ఈస్ సిస్టర్ ఇన్ లా ఆఫ్ ఎస్. సో కే వచ్చేసి ఎస్కి సిస్టర్ ఇన్ లా అంట. అయితే ఇక్కడ చూస్తే కే ఈజ్ డాటర్ ఆఫ్ డి. కే గురించి మెన్షన్ చేశాడు, డి గురించి మెన్షన్ చేయలేదు కానీ. సో కే ఈజ్ డాటర్ ఆఫ్ డి అంటే డి ఏమవ్వాలి? ఫాదరో మదరో అవ్వాలి. సో కే డాటర్ కాబట్టి జెండర్ ఏంటి? ఫీమేల్కి రిప్రజెంట్ చేస్తాం. అండ్ కే ఈజ్ సిస్టర్ ఇన్ లా ఆఫ్ ఎస్. సో కేకి సిస్టర్ ఇన్ లా ఎస్ అంట. మరి సిస్టర్ ఇన్ లా అంటే ఎవరు అవుతారు? ఇప్పుడు మన బ్రదర్ ఎవరైతే ఉన్నారో బ్రదర్ వాళ్ళ వైఫ్ని సిస్టర్ ఇన్ లా అంటాం. మరి ఇక్కడ ఆర్ బ్రదర్ కాబట్టి బ్రదర్ వాళ్ళ వైఫ్ అయినా అంటే ఇంకెవరైనా సిబ్లింగ్స్ ఉండొచ్చు కదా. సో అది క్లారిటీ లేదు ఎస్ గురించి. ఎస్ ఇస్ మదర్ ఆఫ్ పి. ఇప్పుడు క్లారిటీ ఉంది, పికి ఎస్ మదర్ అవుతున్నారంట, పికి ఎస్ మదర్ అవుతున్నారు. అయితే ఇప్పుడు చూడండి కేకి ఏమవుతుంది? ఈమె సిస్టర్ ఇన్ లానే కదా అయ్యేది. బ్రదర్ వాళ్ళ వైఫ్ సిస్టర్ ఇన్ లా. మనల్ని క్వశ్చన్ ఏం అడిగాడు? వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ఎస్ అండ్ ఆర్? ఎస్ఆర్ ఒకరికొకరు ఏమవుతారు? హస్బెండ్ అండ్ వైఫ్. ఆప్షన్ బి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్, డేస్ ఆర్స్ వీక్. సో వీటిని రిప్రజెంట్ చేసుకుంటూ వెన్ డయాగ్రామ్ అనేది డ్రా చేయమన్నాడు. చాలా బేసిక్ క్వశ్చన్. ఏంటి? 24 hours కలిపితే ఒక డే అవుతుంది, అలానే 7 days కలిపితే వీక్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇవన్నీ కూడా ఒకదాని లోపల ఒకటి ఉంటాయి కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్, తెలుగు, ఉర్దూ, పోయట్రీ. సో తెలుగు పోయట్రీ ఏదైతే ఉందో ఆ పోయట్రీని తెలుగులో రాయొచ్చు, ఉర్దూలో రాయొచ్చా?
మరి తెలుగుకి ఉర్దూకి ఏమైనా సంబంధం ఉందా? తెలుగు సపరేట్ లాంగ్వేజ్, ఉర్దూ సపరేట్ లాంగ్వేజ్. తెలుగు మొత్తం ఉర్దూ అవుతుందా? అవ్వదు. కొంచెం తెలుగు ఉర్దూ అవుతుందా? అవ్వదు. సో అందుకని తెలుగుకి ఉర్దూకి ఎలాంటి సంబంధం లేదు. సో తెలుగు ఉర్దూ చూస్తే వీటికి ఎలాంటి రిలేషన్ లేదు. మరి తెలుగుకి పోయట్రీకి రిలేషన్షిప్ చూస్తే పోయట్రీ మొత్తం తెలుగులో ఉంటుందా? ఉండదు. తెలుగు మొత్తం పోయట్రీలో ఉంటుందా? ఉండదు. సమ్ రిలేషన్ ఫామ్ అవుతుంది. అంటే కొంత పోయట్రీ అనేది తెలుగులో రాయొచ్చు, అలానే కొంత పోయట్రీ ఏదైతే ఉందో ఉర్దూలో రాయొచ్చు. బట్ తెలుగుకి ఉర్దూకి ఎలాంటి రిలేషన్ అనేది ఉండొద్దు. సో అకార్డింగ్ టు దట్ ఆప్షన్ డి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్, Raj remembers that the match is after 26th April but before 30th April. సో రాజ్ అనే పర్సన్కి మ్యాచ్ ఎప్పుడు ఉంటుంది అనేది గుర్తుందంట. ఎప్పుడు ఉంటుంది అంటే 26th April తర్వాత ఉంటుంది, బట్ బిఫోర్ 30th April, 30th Aprilకి ముందు ఉంటుంది. వైల్ సునీల్ రిమెంబర్స్ దట్ ద మ్యాచ్ ఈస్ ఆఫ్టర్ 22nd April. సో మ్యాచ్ అనేది 22nd April తర్వాత ఉంటుంది, బట్ బిఫోర్ 28th. సో 28th Aprilకి ముందు ఉంటుంది. ఆన్ విచ్ డేట్ ఆఫ్ ఏప్రిల్ ఈజ్ ద మ్యాచ్. సో మ్యాచ్ అనేది ఏ డేట్లో జరుగుతుంది అని అన్నాడు. సో ఇక్కడ చూస్తే 26th April రాజ్కి ఎట్లా గుర్తుంది చూడండి మ్యాచ్ అనేది. ఈ మోడల్ క్వశ్చన్స్ని చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో 26th తర్వాత 30thకి ముందంటే అయితే మ్యాచ్ 27th రోజు ఉండొచ్చు, 28th రోజు ఉండొచ్చు, లేదు అంటే 29th రోజు ఉండొచ్చు. అదే సునీల్కి ఏమని గుర్తుంది అంటే సునీల్కి గుర్తున్న డేస్ ఏంటి? ఆఫ్టర్ 22nd బట్ బిఫోర్ 28th. 22nd తర్వాత 28కి ముందు ఉందని గుర్తుంది. అంటే 22nd తర్వాత అంటే అయితే 23rd, 24th, 25th, 26th, 27th అంతేనా? సో బిఫోర్ 28th అంటే ఈ రెండిట్లలో కామన్గా ఉన్న డేట్ ఏంటి? 27th. సో ఈ రెండిట్లలో కామన్గా ఉన్న డేటే ఆ మ్యాచ్ అయ్యే డే అనమాట. సో 27th ఈస్ ది ఆన్సర్. ఇఫ్ ఇన్ కేస్ ఎప్పుడైనా ఈ మోడల్ క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నప్పుడు ఏమైనా 2 డేట్స్ వచ్చాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చాడు, ఇక్కడ ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడు అంటే సునీల్ గురించి మాట్లాడదాం. సునీల్ రిమెంబర్స్ దట్ ద మ్యాచ్ ఈజ్ ఆఫ్టర్ 22nd బట్ బిఫోర్ 29th అన్నాడు అనుకోండి. ఇఫ్ ఇన్ కేస్ 29th అన్నాడు, 29వ తారీఖుకి ముందు 22వ తారీఖు తర్వాత అంటే 29కి ముందు అంటే 28 కూడా రావాలా? సో అప్పుడు ఏమవుతుంది? రెండిట్లలో కామన్గా ఏ డే ఉంటుంది? 27th ఉంటుంది, 28th ఉంటుంది. ఇలా 2 డేస్ ఉన్నప్పుడు ఆప్షన్ ఏమిస్తాడు అంటే కెనాట్ బి డిటర్మైన్డ్ అనే ఆప్షన్ ఇస్తూ ఉంటాడు, కనుగొనుట అసాధ్యం అనేసి. సో ఆ ఆన్సర్ని చూజ్ చేస్తాం. బట్ ఈ పర్టికులర్ క్వశ్చన్కి క్లియర్గా రెండింట్లో కామన్గా 27th అనే ఒకటే ఒక డే ఉంది కాబట్టి దట్ ఈస్ ది ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ మనకి కోడెడ్ ఇన్ఈక్వాలిటీకి సంబంధించిన క్వశ్చన్ అనేది ఇచ్చాడు. సో $P సో $P మీనింగ్ ఏంటి అంటే P ఈజ్ నాట్ స్మాలర్ దాన్ Q. సో స్మాలర్ కాదు అంటే ఏంటి? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. చిన్నది కాదు అంటే ఏంటి? పెద్దది లేదా సమానం అని. అంటే ఇప్పుడు డాలర్ మీనింగ్ ఏంటి? డాలర్ ప్లేస్లో ఏం రాస్తాం? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు. నెక్స్ట్ ది రేట్. ది రేట్ అంటే ఏమి ఇచ్చాడు? నీదర్ స్మాలర్ నార్ ఈక్వల్. చిన్నది కాదు, సమానం కాదు. మనకు ఉండే సింబల్స్ గ్రేటర్ దాన్, లెస్ దాన్, ఈక్వల్స్ టు. చిన్నది కాదు అన్నాడు, ఈక్వల్ కాదు అన్నాడు. ఇక మిగిలిన సింబల్ ఏంటి? గ్రేటర్ దాన్. అంటే ఇప్పుడు ది రేట్ అంటే ఏంటి? గ్రేటర్ దాన్. నెక్స్ట్ హ్యాష్ ఇచ్చాడు. హ్యాష్ అంటే ఏమంటున్నాడు? నీదర్ గ్రేటర్ దాన్ కాదు, అలానే ఈక్వల్ టు కాదు అన్నాడు. సో గ్రేటర్ దాన్ కాదు, ఈక్వల్ టు కాదు అంటే ఇక మిగిలింది ఏంటి? లెస్ దాన్ ఏనా? సో హ్యాష్ అంటే ఏంటి? లెస్ దాన్. నెక్స్ట్ అండ్ అంటే ఏమిచ్చాడు? గ్రేటర్ దాన్ కాదు, లెస్ దాన్ కాదు. సో గ్రేటర్ దాన్, లెస్ దాన్ రెండు కాదంటే ఏంటి? అది ఈక్వల్ టు అనేనా? సో అండ్ మీనింగ్ ఏమిచ్చాడు? ఈక్వల్ టు. నెక్స్ట్ స్టార్ అంటే ఏంటి? నాట్ గ్రేటర్ దాన్ కాదు అంటున్నాడు. గ్రేటర్ దాన్ కాదు అంటే ఏంటది? లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు. సో ఇవి మనకి ఇచ్చిన సింబల్స్. సో ఈ సింబల్స్ ప్రకారం మనకి ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చాడో ఆ స్టేట్మెంట్కి ఎలాంటి కన్క్లూజన్స్ ఫామ్ అవుతున్నాయి అనేది చెక్ చేద్దాం. సో చూస్తే W స్టార్ అంటే ఏంటి? లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు N. మళ్ళీ W కానీ ఎంతో కానీ స్టార్ట్ అయ్యే ఏమైనా స్టేట్మెంట్ ఉందా అంటే ఇక్కడ ఉంది చూడండి, W ది రేట్ K. సో W ది రేట్ అంటే ఏంటి? గ్రేటర్ దాన్ K. సో అప్పుడు K ఇటు వస్తే Kకి Wకి మధ్యలో రిలేషన్షిప్ ఏమవుతుంది? లెస్ దాన్. నెక్స్ట్ Kకి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది, K స్టార్ V. సో K స్టార్ అంటే ఏంటి? లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు V. అప్పుడు V ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు K.
k ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు v అన్న v ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు k అన్న ఒకటే కదా. నెక్స్ట్ y at the rate v. సో at the rate అంటే ఏమి ఇచ్చాడు, y ఈజ్ గ్రేటర్ దాన్ v. సో v ఆల్రెడీ రాసాం. సో అప్పుడు ఇక్కడ y అనేది ఏమవుతుంది, గ్రేటర్ దాన్. సో ఇక్కడ రాస్తున్నాను పక్కన క్లమ్జీ కాకుండా, y ఈజ్ గ్రేటర్ దాన్ v ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు k ఈజ్ లెస్ దాన్ w ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు n. సో మనకి ఓవరాల్గా ఎన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాడు, 4 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఈ 4 స్టేట్మెంట్స్ని కంబైన్ చేస్తే మనకు ఒక సింగిల్ స్టేట్మెంట్ అనేది ఫామ్ అయింది. సో ఇక ఆప్షన్స్ చూస్తే ఫస్ట్ కన్క్లూజన్ ఏమి ఇచ్చాడు అంటే y at the rate అంటే ఏంటి, గ్రేటర్ దాన్ k అంటున్నాడు. సో y అనేది ఇక్కడ ఉంది, k అనేది ఇక్కడ ఉంది. మరి రెండింటి మధ్యలో ఏం రిలేషన్ ఉంది చూడండి, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు. సో గ్రేటర్ దాన్ ఈక్వల్ టు అనే ఈ సింబల్స్లో ప్రెఫరెన్స్ దేనికి ఇస్తాం, గ్రేటర్ దాన్. సో అందుకని ఫస్ట్ వన్ కరెక్ట్. సో ఇక్కడ ఆప్షన్స్ ప్రకారం చూస్తే ఓన్లీ 1 ఈజ్ ట్రూ అనేది ఉంది కాబట్టి డైరెక్ట్ అదే ఆన్సర్ అవుతుంది, ఓన్లీ 1 ఈజ్ ట్రూ అనేది ఉంది కాబట్టి. అలా కాకుండా ఆప్షన్స్ని బట్టి మనకు సొల్యూషన్ చేంజ్ అయ్యేది. బట్ స్టిల్ నెక్స్ట్వి చూస్తే సెకండ్ది w డాలర్ అంటే ఏంటి, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు n. సో w గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు n అన్నాడు. బట్ ఇక్కడ ఏమవుతుంది, w లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు n వచ్చింది. సో అందుకని సెకండ్ది పాసిబుల్ అవ్వట్లే, ఫామ్ అవ్వట్లే. నెక్స్ట్ wకి yకి రిలేషన్షిప్ at the rate ఇచ్చాడు, w గ్రేటర్ దాన్ y అంటున్నాడు. సో w అనేది ఇక్కడ ఉంది, y అనేది ఇక్కడ ఉంది. రెండింటి మధ్యలో గ్రేటర్ దాన్ లెస్ దాన్ 2 ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి. సో ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి అంటే ఏంటి, రిలేషన్షిప్ కెన్ నాట్ బి ఫార్మ్డ్. నెక్స్ట్ ఫోర్త్ వన్ w at the rate v. at the rate అంటే ఏంటి, గ్రేటర్ దాన్ v. సో v అనేది ఇక్కడ ఉంది, w అనేది ఇక్కడ ఉంది. చూస్తే రెండింటి మధ్యలో ఏమేం సింబల్స్ ఉన్నాయి చూడండి, v w మధ్యలో ఈక్వల్స్ టు లెస్ దాన్ ఉంది. సో ఈక్వల్స్ టు లెస్ దాన్లో ప్రిఫరెన్స్ అనేది దేనికి ఇస్తాం, లెస్ దాన్కి. సో v ఈజ్ లెస్ దాన్ w అన్నా, w ఈజ్ గ్రేటర్ దాన్ v అన్నా ఒకటే. అయితే ఇక్కడ మనకి ఫోర్త్ కన్క్లూషన్ కూడా కరెక్ట్ అవుతుంది. అయితే ఇక్కడ స్టేట్మెంట్స్లో ఎక్కడైనా ఒకసారి మిస్టేక్ జరిగిందేమో చూస్తే, డాలర్ అంటే ఏంటి, నాట్ స్మాలర్ దాన్ అంటే ఏంటి, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు. నెక్స్ట్ at the rate అంటే స్మాలర్ కాదు, ఈక్వల్ టు కాదంటే గ్రేటర్. హ్యాష్ అంటే ఏంటి, గ్రేటర్ కాదు, ఈక్వల్ టు కాదన్నాడు. సో గ్రేటర్ దాన్ కాదు, ఈక్వల్ టు కాదంటే లెస్ దాన్ కరెక్టే. అండ్ ఇచ్చాడు, అండ్ అంటే ఏంటి, గ్రేటర్ దాన్ కాదు, స్మాలర్ దాన్ కాదు అంటే ఏంటి, మిగిలింది ఈక్వల్ టు. సో నాట్ గ్రేటర్ అన్నాడు, స్టార్ అంటే నాట్ గ్రేటర్ అంటే ఏంటి, స్మాలర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు. సో స్టేట్మెంట్స్ అయితే కరెక్టే. సో మరి ఈ స్టేట్మెంట్స్లో చూస్తే w nకి మధ్యలో రిలేషన్షిప్ అనేది స్టార్ ఇచ్చాడు, స్టార్ అంటే ఏంటి, లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు. నెక్స్ట్ w k మధ్యలో at the rate అన్నాడు. at the rate అంటే ఏమవుతుంది, w ఈజ్ గ్రేటర్ దాన్ k. సో w ఈజ్ గ్రేటర్ దాన్ k, ఇది కూడా కరెక్టే ఉంది. నెక్స్ట్ yకి vకి మధ్యలో రిలేషన్షిప్ చూస్తే at the rate అంటే y ఈజ్ గ్రేటర్ దాన్ v, ఇది కరెక్టే. నెక్స్ట్ kకి vకి మధ్యలో రిలేషన్షిప్ చూస్తే స్టార్ అంటే ఏంటి, లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు అంటే ఏమి ఇచ్చాడు, k ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు v. సో ఇక్కడ స్టేట్మెంట్ దగ్గర మిస్టేక్ జరిగింది, ఇది లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు, k ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు v, k ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు v. అప్పుడు ఇదేమవ్వాలి, v ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు k అవ్వాలి. సో ఇక్కడ రాసేటప్పుడు అక్కడ నుండి ఇక్కడ రాసేటప్పుడు మిస్టేక్ జరిగింది, ఒక్కసారి చూడండి. కేకి వీకి మధ్యలో రిలేషన్షిప్ ఏంటి, k ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు v అన్నాడా. k ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు v అంటే v ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు kనే కదా. సో ఇక ఆప్షన్స్ చూస్తే ఆ ఒక్క మిస్టేక్ వల్ల అందుకనే ఆప్షన్స్లో ఆన్సర్ అనేది మనకి 2 ఆప్షన్లు వచ్చినాయి. ఇక ఇప్పుడు చూద్దాం, yకి kకి మధ్యలో ఎస్ ఇది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ wn ఎగ్జాక్ట్లీ ఇది ఫామ్ అవ్వట్లే. నెక్స్ట్ wy గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి, సో ఇది కూడా రాంగ్. నెక్స్ట్ wv, సో w ఇక్కడ ఉంది, v ఇక్కడ ఉంది, రెండింటి మధ్యలో లెస్ దాన్ గ్రేటర్ దాన్ 2 ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి, అందుకని ఇది కూడా ఫామ్ అవ్వట్లేదు. ఓన్లీ కన్క్లూజన్ నెంబర్ 1 ఈస్ ట్రూ. అకార్డింగ్ టు దట్ ఆప్షన్ B ఈస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ ఎవ్రీ ఆల్టర్నేట్ లెటర్ స్టార్టింగ్ ఫ్రమ్ B ఈస్ డిలీటెడ్, దెన్ విచ్ లెటర్ విల్ బి థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ 7th ఫ్రమ్ రైట్ ఎండ్. B నుండి ప్రారంభించి ప్రతి ప్రత్యామ్నాయ అక్షరాన్ని తొలగించినట్లయితే కుడి చివరి నుండి 7వ అక్షరానికి ఎడమ వైపున గల 3వ అక్షరం ఏది అంటున్నాడు. సో ఈ మోడల్ క్వశ్చన్స్లో ఎవ్రీ ఆల్టర్నేట్ డిలీట్ చేస్తున్నాం అన్నాడు, అంటే ఆల్టర్నేట్ డిలీటెడ్ ఫ్రమ్ ఏనా ఫ్రమ్ బీనా అనేది చెక్ చేయాలి. సో ప్రీవియస్గా మనకు సెషన్లో ఏంటి అంటే ఫ్రమ్ ఏ ఇచ్చాడు, ఇప్పుడు ఫ్రమ్ బి ఇచ్చాడు. అంటే ఇప్పుడు ఇలా ABCDలు ఉన్నాయి,
ABCDEFGH రాశాను. దీంట్లో B నుండి స్టార్ట్ చేసి ఎవ్రీ ఆల్టర్నేట్ని డిలీట్ చేశాడంట. అప్పుడు మిగిలినవి ఏంటి? ACEG. ఏ అంటే ఏంటి? 1, C3, E5, G7. అంటే ఇక్కడ ఫామ్ అవుతున్నాయి అన్నీ ఏంటి? ఈవెన్ ప్లేసెస్లో ఉన్నాయి అన్నీ డిలీట్ అయిపోయి ఆడ్ ప్లేసెస్లో ఉన్నాయి అన్నీ మిగిలినాయా? రైట్. అంటే ఇది ఆడ్ సిరీస్ అనేసి మీనింగ్. మరి ఆడ్ సిరీస్ ఫార్ములా ఏంటి? 2n-1. సో ఈవెన్ సిరీస్ ఫార్ములా 2n, ఆడ్ సిరీస్ ఫార్ములా 2n-1. ఇది మనం క్లియర్గా డిస్కస్ చేసాం యాప్లో. సో ఇప్పుడు ఏమంటున్నాడు? థర్డ్ టు ది లెఫ్ట్ ఆఫ్ 7th ఫ్రమ్ రైట్ ఎండ్. సో ఫ్రమ్ అనేది ఇక్కడ ఇచ్చాడు. సో ఫ్రమ్ ఎక్కడి నుండి ఇచ్చాడు అనేది అది ఇంపార్టెంట్. 7th ఫ్రమ్ రైట్ ఎండ్. సో ఇక్కడ సేమ్ డైరెక్షన్ ఇస్తే సబ్ట్రాక్ట్ చేస్తాం, ఆపోజిట్ డైరెక్షన్ ఇస్తే ఏం చేస్తాం? యాడ్ చేస్తాం. సో 10th. నెక్స్ట్ ఫ్రమ్ దగ్గర ఏ డైరెక్షన్ ఉందో అది తీసుకుంటామా? సో 10th రైట్. బట్ మనకి ఎప్పుడు కానీ ఆల్ఫాబెట్స్ అనేది రైట్ నుండి ఫైండ్ అవుట్ చేయడం గుర్తు పెట్టుకోలేదు. సో నాకు ఇప్పుడు లెఫ్ట్ నుండి కావాలి. లెఫ్ట్ నుండి ఆల్ఫాబెట్ కావాలి అంటే ఏం చేస్తారు? 27 నుండి తీసేస్తారా? నో. ఇక్కడ మనకున్నవి 13 ఆల్ఫాబెట్స్ మాత్రమే. ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ సిరీస్ అనలే, ఆల్టర్నేట్స్ని డిలీట్ చేయమన్నాడు కాబట్టి మొత్తం 26లో 13 వెళ్ళిపోతే ఇంకా 13 ఉంటాయి కదా. సో అప్పుడు లెఫ్ట్ హ్యాండ్ నుండి కావాలి అంటే 14 నుండి సబ్ట్రాక్ట్ చేస్తాం. సో 14 - 10 అంటే ఏంటి? 4th లెఫ్ట్. అయితే మనం ఇక్కడ 4th లెఫ్ట్ తీసుకోవాలా అంటే కాదు, ఆడ్ సిరీస్ ఇది. సో ఆడ్ సిరీస్లో అంటే ఇప్పుడు n వాల్యూ 4 వచ్చింది, అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 2 × 4 - 1. సో 4 2s are 8 - 1 అంటే ఏంటి? 7th. లెఫ్ట్ నుండి 7th లెటర్ ఏంటి? G. సో ఆప్షన్ B is the answer. Next one. In a certain code language, king is coded as TMRP. How will Rail be coded in that language అంటున్నాడు. సో ఇక్కడ ఫస్ట్ కోడింగ్ డీకోడింగ్కి సంబంధించిన క్వశ్చన్స్ ఇచ్చాడు అంటేనే వాటికి నెంబరింగ్ ఇవ్వడం అనేది ఇంపార్టెంట్. సో K అంటే ఏంటి? Kings 11 పంజాబ్, I9 November 14 చిల్డ్రన్స్ డే, G7 T20, M టిల్ట్ చేస్తే 3 లాగా కనిపిస్తుంది 13, R 18, P 16. సో ఫస్ట్ బేసిక్ వెరిఫికేషన్ ఏం చేస్తాం? స్ట్రైట్ లాజిక్ చెక్ చేస్తామా? 11 నుండి 20 అంటే ఏంటి? 9 యాడ్ చేస్తున్నాడు. 9 నుండి 13 అంటే ఏంటి? 4 సబ్ట్రాక్ట్ చేస్తున్నాడు. 14 నుండి 18 అంటే ఏంటి? 4 యాడ్ చేస్తున్నాడు. 7 నుండి 16 అంటే ఏంటి? 9 యాడ్ చేస్తున్నాడు. రైట్. మరి ఇదేమన్నా ప్రాపర్ వేలో ఉందా అంటే లేదు. ఒకవేళ స్ట్రైట్ లాజిక్ ఏముందిలే, ఇక్కడ +9 ఇచ్చాడు, ఇక్కడ +9 ఇచ్చాడు, -4 + 1 అంటున్నాడు అని అనిపించినా ఇక్కడ +9 చేస్తే 18 + 9 ఎంత? 27. 27th ఆల్ఫాబెట్ ఏంటి అంటే ఏ. మరి ఏతో ఆప్షన్ ఉందా? లేదు. సో అందుకని ఇక్కడ స్ట్రైట్ లాజిక్ రాట్లే. మరి స్ట్రైట్ లాజిక్లో ఇంకేం చెక్ చేయొచ్చు మనం? సమ్ సేమ్ ఇచ్చాడేమో చూడొచ్చా? సో 20ని 11ని యాడ్ చేస్తే ఎంత? 31. మరి వీటి సమ్ 31 అవుతుందా? నో. సో సమ్ లాజిక్ రాట్లే. నెక్స్ట్ క్రాస్ లాజిక్ చూస్తే 7 నుండి 20 అంటే ఏం చేస్తున్నాడు? 13 యాడ్ చేస్తున్నాడు. 14 నుండి 13 అంటే ఏం చేస్తున్నాడు? -1 సబ్ట్రాక్ట్ చేస్తున్నాడు. సో +13 -1 ఇది కూడా ప్రాపర్ వేలో లేదు. మరి నెక్స్ట్ ఏంటి? అయితే ఇక్కడ ఒకసారి చూస్తే నెంబరింగ్ ఇవ్వకుండా GT గాంధీ తాత, NM ఇండియన్ రైల్వేస్, పవన్ కళ్యాణ్ కూకట్పల్లి ఇలా చూడొచ్చు కదా. అంటే ఏమి ఇచ్చాడు? క్రాస్ లాజికే అప్లై చేశాడు, కాకపోతే ఆపోజిట్ లెటర్స్తో ఇచ్చాడు. సో అప్పుడు ఎల్కి ఆపోజిట్ లెటర్ ఏంటి? O. ఐకి ఆపోజిట్ లెటర్ ఏంటి? R. ఏకి ఆపోజిట్ లెటర్ ఏంటి? Z. ఆర్కి ఆపోజిట్ లెటర్ ఏంటి? I. సో ORZI ఆప్షన్ D is the answer. Here is the next question. Again coding decoding కి రిలేటెడ్ క్వశ్చన్ ఇచ్చాడు. సో ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ డ్రైవర్. సో డ్రైవర్ అనే వర్డ్కి వాల్యూ ఎంత ఇచ్చాడు? 12. అలానే పెడెస్ట్రియన్. సో పెడెస్ట్రియన్ అనే వర్డ్ ఇచ్చాడు. సో దానికి డీకోడెడ్ ఫామ్ ఏంటి అంటే 20 ఇచ్చాడు. యాక్సిడెంట్ అనే వర్డ్కి డీకోడెడ్ ఫామ్ ఏంటి అంటున్నాడు. సో యాక్సిడెంట్కి డీకోడెడ్ ఫామ్ ఏంటి అని అడిగాడు. సో చూస్తే ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన వాల్యూ చాలా చిన్నది. వాల్యూ చిన్నదైనప్పుడు ఏమేం లాజిక్స్ అప్లై చేయొచ్చు అని చెప్పుకున్నాం చెప్పండి. ఒకటి ఫస్ట్ లెటర్ని లాస్ట్ లెటర్ని యాడ్ చేయొచ్చు. చూస్తే ఇది ఫస్ట్ లెటర్ 4, లాస్ట్ లెటర్ 18. 18 + 4 22 చాలా పెద్ద వాల్యూ వస్తుంది. నెక్స్ట్ ఏంటి?
నెక్స్ట్ లాజిక్ వచ్చేసి డిజిట్ సమ్లు చేయొచ్చు, లేదు అంటే స్పెషల్ క్యారెక్టర్స్ ఓవెల్స్ని మాత్రమే యాడ్ చేయొచ్చు. సో ఇక్కడ ఓవెల్ వచ్చేసి I9 E5 యాడ్ చేస్తే ఎంత వస్తుంది 14 వస్తుంది. సరే ఇఫ్ ఇన్ కేస్ 14 - 2 చేశాడంటే ఇక్కడ చూస్తే ఇది 5 నెక్స్ట్ I9 1 9 + 1 10 10 + 10 20 ఇక్కడ ఎగ్జాక్ట్లీ 20 వాల్యూ ఇచ్చాడు. అంటే ఓవెల్స్ని యాడ్ చేసి ఇక్కడ -2 చేశాడు. మరి ఇక్కడ కూడా అదే చేశాడా అంటే లేదు, డైరెక్ట్ ఓవెల్స్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ఆ లాజిక్ అనేది అప్లై అవ్వట్లే. మరి నెక్స్ట్ టైం చేయొచ్చు, ఒకటి డిజిట్ సమ్ కూడా చేయొచ్చు. ఇప్పుడు D అంటే 4, R అంటే 18, 1 + 8 అంటే 9. సో అలా చేద్దామన్నా సరే ఇది 4, ఇది 18 అంటే ఏంటి 1 + 8 9 రాస్తాం, ఇది 9. ఇవి 3 యాడ్ చేస్తేనే అక్కడున్న వాల్యూ దాటుతుంది, అసలు ఇవి 2 యాడ్ చేస్తేనే అక్కడున్న వాల్యూ దాటింది. ఇక డిజిట్ సమ్ ఎక్కడ అప్లై అవుతుంది? లేదు. మరి నెక్స్ట్ ఏంటి అంటే దాంట్లో ఉన్న నెంబర్ ఆఫ్ లెటర్స్ మీద ఫోకస్ పెట్టమని చెప్పానా? సో ఇక్కడ ఉన్న నెంబర్ ఆఫ్ లెటర్స్ ఎన్ని? 6. డ్రైవర్ అనే వర్డ్లో ఉన్న నెంబర్ ఆఫ్ లెటర్స్ 6. అలానే పెడెస్ట్రియన్ అనే వర్డ్లో ఉన్న నెంబర్ ఆఫ్ లెటర్స్ 1 2 3 4 5 6 7 8 9 10 ఉన్నాయి. మరి ఇక్కడ ఏం చేశాడు చూడండి, 6 లెటర్స్ ఉంటే 12 అని ఇచ్చాడు, 10 లెటర్స్ ఉంటే 20 అని ఇచ్చాడు. అంటే ఏం చేస్తున్నాడు? వాటిని డబల్ చేస్తున్నాడా? ఇన్ ద సేమ్ వే యాక్సిడెంట్ అనే వర్డ్, సో యాక్సిడెంట్ అనే వర్డ్లో ఏమున్నాయి? నెంబర్ ఆఫ్ లెటర్స్ 8 ఉన్నాయి. సో 8ని డబల్ చేస్తే ఏమవుతుంది? 16. సో ఆప్షన్ B ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్, ABCDEFG want to play a video game they purchased together. Each will get it on one day of a same week starting from Monday and ending on Sunday. సో ఇక్కడ ఏంటి అంటే మొత్తం 7 పర్సన్స్ ఉన్నారు, 7 పర్సన్స్ వీడియో గేమ్ పర్చేజ్ చేస్తున్నారంట. ఒక్కొక్కరు ఒక్కో రోజు స్టార్టింగ్ ఫ్రమ్ మండే. సో ఆ వీక్ స్టార్ట్ అవ్వడం మండేతో స్టార్ట్ అవుతుంది, ఎండ్ అవ్వడం సండేతో ఎండ్ అవుతుంది అన్నాడు. నో వన్ గెట్స్ ఇట్ ఆన్ సేమ్ డే ఆఫ్ ద వీక్. సో ఒక్కొక్కరికి ఒక్కో డే మాత్రమే కొనడానికి వస్తుంది, ఇద్దరు కలిపి ఒకే డేలో కొనడానికి లేదు. ఏ విల్ ప్లే ఆన్ సండే. గేమ్స్ ఆడడం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ, పర్చేజ్ చేశారంట ఆల్రెడీ. సో ఏ వచ్చేసి సండే ఆడుతున్నాడు, D విల్ ప్లే ఇమ్మీడియట్లీ బిఫోర్ ఏ. సో ఏ సండే ఆడితే D వచ్చేసి ఏంటి ఏకి ఇమ్మీడియట్గా ముందు ఆడుతున్నాడంట. సండేకి ముందు రోజు ఏంటి సాటర్డే ఆడుతున్నాడని. నెక్స్ట్ B విల్ ప్లే ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ E. ఇమ్మీడియట్లీ అంటే ఏంటి వెంటనే, B వెంటనే E ఆడుతున్నాడంట. E విల్ ప్లే ఆన్ వెన్స్డే. సో E వచ్చేసి ఏ రోజు ఆడుతున్నాడు? బుధవారం. C విల్ నాట్ గెట్ ఇట్ ఆన్ మండే. సో C వచ్చేసి మండే రోజు ఆడట్లేడు. F గెట్స్ ఇట్ ఆన్ ఏ డే బిట్వీన్ B అండ్ D. సో Bకి Dకి మధ్యలో రోజు F అనే పర్సన్ ఆడుతున్నాడంట. ఆన్ విచ్ డే విల్ G గెట్ టు ప్లే అంటున్నాడు. సో ఇక్కడ ఇచ్చిన డేటా ప్రకారం చూస్తే ఫస్ట్ వీక్ స్టార్ట్ అవ్వడం మండేతో స్టార్ట్ అయింది, మండే తర్వాత ట్యూస్డే, నెక్స్ట్ వెన్స్డే, తర్వాత ఏంటి థర్స్డే, తర్వాత ఫ్రైడే, సాటర్డే, దెన్ సండే, రైట్. సో వీటిల్లో క్లియర్ ఇన్ఫర్మేషన్ ఎక్కడెక్కడ ఇచ్చాడు చూడండి. ఏ వచ్చేసి సండే ఆడుతున్నాడు, ఏకి ఇమ్మీడియట్గా ముందు రోజు D ఆడుతున్నాడు. నెక్స్ట్ ఇంకా B ప్లే ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ఈ తర్వాత వెంటనే B ఆడుతున్నాడు. ఈ వచ్చేసి వెన్స్డే ఆడుతున్నాడు. ఈ వెన్స్డే ఆడితే B ఎప్పుడు అవ్వాలి? తర్వాత రోజు థర్స్డే రోజు ఆడాలి. నెక్స్ట్ C వచ్చేసి మండే రోజు ఆడట్లేడు. F గెట్స్ ఇట్ ఆన్ ఏ డే బిట్వీన్ B అండ్ D. సో Bకి Dకి మధ్యలో F ఆడుతున్నాడంట. నెక్స్ట్ ఇంకా మిగిలింది ఏంటి? C Gలో ఇద్దరే, ఏ వచ్చింది, B వచ్చింది, C రాలే, D వచ్చింది, E F G రాలేదు. సో C అనే పర్సన్ మండే ఆడట్లేడు అంటే ఇక C డెఫినెట్గా ట్యూస్డేనేనా. ఇక మిగిలింది G ఏ రోజు ఆడాలి? మండేనా. సో G ఏ రోజు ఆడుతున్నాడు అన్నాడు కాబట్టి మండే, ఆప్షన్ C ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్, 10 people are sitting in 2 parallel rows 1 and 2. సో ప్రీవియస్గా కూడా ఈ మోడల్ నుండి క్వశ్చన్ అనేది చేసాం. చూడడానికి లెంత్ ఎక్కువ కనిపిస్తుంది కానీ సొల్యూషన్ చాలా ఈజీగా చేయొచ్చు. అక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్ ఎన్ని వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తే సరిపోతుంది. సో 10 people are sitting in 2 parallel rows, row 1 and row 2. సో J, K, L, M and N are sitting in row 1 facing south. సో J, K, L, M, N అనే 5 వ్యక్తులు సౌత్ డైరెక్షన్ దక్షిణ వైపు కూర్చొని ఉన్నారంట. Q, R, S, T, U వీళ్ళ 5 ఏంటి ఉత్తర వైపు కూర్చొని ఉన్నారంట. ఇన్ సచ్ ఏ వే దట్ ఈచ్ మెంబర్ ఇన్ రో 1 ఫేసెస్ మెంబర్ ఆఫ్ రో 2. అంటే ఒకరికొకరు ఎదురెదురుగా ఉన్నారు. రో 1లో ఉన్న వాళ్ళకి రో 2లో ఉన్న వాళ్ళు ఎదురెదురుగా ఉన్నారు. సో
ఓన్లీ 2 people సిట్ టు ది లెఫ్ట్ ఆఫ్ కే. కే అనే క్యూ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో క్యూకి లెఫ్ట్లో ఇద్దరు మాత్రమే ఉండాలి ఎడం వైపున. నెక్స్ట్ జే ఫేసెస్ అన్ ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్ క్యూ. సో జే ఏం చేస్తున్నాడు అంటే క్యూకి ఎవరైతే ఇమ్మీడియట్ నైబర్ ఉన్నారో అంటే క్యూకి పొరుగువారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎదురుగా కూర్చొని ఉన్నారు. ఎవరు? జే. ఎం సిట్స్ ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ జే. సో ఎం వచ్చేసి జేకి తక్షణ ఎడం వైపున కూర్చొని ఉన్నారు. ద వన్ హూ ఫేసెస్ కే. సో కేని ఎవరైతే ఫేస్ చేస్తున్నారో సిట్స్ ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎస్. సో ఎస్కి ఎడం వైపున తక్షణ ఎడం వైపున ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను కేకి ఎదురుగా ఉన్నాడు అని దాని మీనింగ్. నెక్స్ట్ నీదర్ కే నార్ సిట్ ఎస్ సిట్ అట్ ఎనీ ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఆఫ్ ది రో. సో కే కానీ ఎస్ కానీ వీళ్ళిద్దరిలో ఎవరు కూడా ఎండ్స్లో కూర్చోవట్లేరు. ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ ఎస్ అండ్ టీ. ఎస్కి టీకి మధ్యలో ఇద్దరు మాత్రమే కూర్చొని ఉన్నారు. ఎన్ ఫేసెస్ అన్ ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్ యూ. సో ఎన్ వచ్చేసి యూ పక్కన కూర్చొని ఉన్నారంట. హూ ఫేసెస్ ఆర్ అంటున్నాడు. ఆర్కి ఎదురుగా కూర్చొని ఉన్నది ఎవరు అని అడిగాడు. సో చూస్తే మనకి ఓవరాల్గా ఇక్కడ 10 persons ఉన్నారు. 1 2 3 4 5. సో 5 members సౌత్ని ఫేస్ చేస్తున్నారు. అలానే 5 members వచ్చేసి నార్త్ని ఫేస్ చేస్తున్నారు. సో నార్త్ని ఫేస్ చేసేది ఎవరు, సౌత్ని ఫేస్ చేసేది ఎవరు కూడా రాసుకోవాలి. జేకేఎల్ఎంఎన్ వచ్చేసి సౌత్. జేకేఎల్ఎంఎన్. సో వీళ్ళు సౌత్ డైరెక్షన్ అయితే క్యూఆర్ఎస్టియు వీళ్ళు వచ్చేసి నార్త్ డైరెక్షన్. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏమిచ్చాడు? ఓన్లీ 2 people సిట్ టు ది లెఫ్ట్ ఆఫ్ క్యూ. క్యూకి ఎడం వైపున ఇద్దరు మాత్రమే ఉన్నారు. సో క్యూ అనే పర్సన్ నార్త్లో ఉండాలి. సో క్యూకి ఎడం వైపున ఇద్దరు ఉండాలి అంటే క్యూ డెఫినెట్గా ఇక్కడేనా 1 or 2 ఇద్దరు మాత్రమే ఉండాలి అన్నాడు. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? జే ఫేసెస్ అన్ ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్ క్యూ. సో క్యూకి నైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎదురుగా జే ఉన్నాడంట. మరి క్యూకి నైబర్ ఎవరు? క్యూకి ఇటు సైడ్ పర్సన్ నైబరే, ఇటు సైడ్ పర్సన్ నైబరేనా అంటే మనకి ఇక్కడ 2 possible కేసెస్ అనే వస్తున్నాయి. క్యూకి ఇటు సైడ్ పర్సన్ నైబర్ అయితే ఇక్కడ ఆపోజిట్లో జే ఉండొచ్చు. లేదు అంటే క్యూకి ఇటు సైడ్ పర్సన్ కూడా నైబరే కాబట్టి ఈయనని తీసుకుంటే ఇతనికి ఆపోజిట్లో అయినా జే ఉండొచ్చు. మరి ఏది అంటే ఇక్కడ మనకి 2 possible కేసెస్ వస్తున్నాయి. పాసిబుల్ కేసెస్ రాయడంలో ప్రాబ్లం ఏం లేదు, టైం వేస్ట్ అవ్వదు. ఎందుకు అంటే మనం ఇక్కడ మైండ్ మ్యాపింగ్ చేద్దాము అని అంటే మనకి ఇంకా టైం వేస్ట్ అయ్యి క్లమ్జీ అయిపోద్ది. దానికోసం ఒక్క డయాగ్రామ్ డ్రా చేయడంలో పెద్ద ప్రాబ్లం ఏం లేదు. మ్యాక్సిమం 2 to 3 possibilities వస్తాయి అంతే. సో క్యూ ఇక్కడ ఉన్నాడు. క్యూకి నైబర్ ఈయనని తీసుకుంటున్నా, అప్పుడు జే ఇక్కడ ఉండాలి. క్యూకి నైబర్ ఈయన కూడా అయి ఉండొచ్చు కదా, అప్పుడు జే ఇక్కడ ఉండాలి. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? ఎం సిట్స్ ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ జే. జేకి ఇమ్మీడియట్ లెఫ్ట్లో ఎం ఉండాలంట. జేకి ఇమ్మీడియట్ లెఫ్ట్లో ఎం ఉండాలి అన్నాడు. నెక్స్ట్ ఏమన్నాడు? ద వన్ హూ ఫేసెస్ కే సిట్స్ ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎస్. ఇంకొక పాయింట్ ఏమి ఇచ్చాడు అంటే కే కానీ ఎస్ కానీ ఎండ్స్లో లేరు అన్నాడు. ఫస్ట్ ఆ పాయింట్ చూద్దాం. అంటే ఇక్కడ కే అనే పర్సన్ ఉండొద్దు, ఇక్కడ ఎస్ అనే పర్సన్ ఉండొద్దు, ఇక్కడ ఎస్ అనే పర్సన్ ఉండొద్దు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి కే ఇక్కడ ఉండొద్దు, కే ఇక్కడ ఉండొద్దు. అంటే డెఫినెట్గా ఇప్పుడు మనం కేని అయితే ప్లేస్ చేసేది ఎక్కడ అంటే ఇక్కడ దీంట్లో. అయితే కే గురించి ఎస్ అనే పర్సన్ ఏం ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అంటే ద వన్ హూ ఫేసెస్ కే సిట్స్ ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎస్. సో కేకి ఎదురుగా ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ ఎస్కి ఇమ్మీడియట్ లెఫ్ట్లో ఉండాలంట. కేకి ఎదురుగా ఉన్న వ్యక్తి ఎస్కి ఇమ్మీడియట్ లెఫ్ట్లో ఉండాలి. అంటే కేని ఇక్కడే ప్లేస్ చేస్తాం, ఎస్ని ఇక్కడే కదా ప్లేస్ చేసేది. కాకపోతే ఎస్ అనే పర్సన్ కార్నర్లో ఉండొద్దు అన్నాడు. సో అందుకని నాకు ఇక్కడ ఎస్ని ప్లేస్ చేయడానికి రావట్లేదు. ఎస్కున్న స్కోప్ అంతా ఇదే, ఎస్ని ఇక్కడ ప్లేస్ చేయడానికి రావట్లేదు అంటే ఇది మొత్తం ఎలిమినేట్ అయిపోతుందా? ఈ స్టేట్మెంట్ మొత్తం ఎలిమినేట్ అయిపోతుందా? ఈ పాసిబిలిటీ ఏదైతే ఉందో ఇక మిగిలింది ఇది ఒకటే. ఇక దీంట్లో సొల్యూషన్స్ చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు దీంట్లోకి వద్దాం. ఇక్కడ చూస్తే కేకి మనకి 2 possibilities వస్తున్నాయా? కేని ఇక్కడ ప్లేస్ చేయొద్దు అంటే కేని అయితే ఇక్కడ ప్లేస్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ ప్లేస్ చేయొచ్చు. సో కే గురించి ఇప్పుడే కదా ఏం ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు? కే ఎవరైతే ద వన్ హూ ఫేసెస్ కే సిట్స్ ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎస్. సో కేకి ఆపోజిట్లో ఉన్న ఆయన ఎవరైతే ఉన్నారో అతనికి ఎస్కి ఇమ్మీడియట్ లెఫ్ట్లో ఉండాలి. మరి కేకి ఆపోజిట్లో ఉన్న పర్సన్ ఎస్కి ఇమ్మీడియట్ లెఫ్ట్లో ఉండాలంటే ఎస్ ఇక్కడ ఉండాలి. బట్ ఆల్రెడీ క్యూ ఉన్నాడు, సో ఇక్కడ ప్లేస్ చేయలేం. సో అందుకని కే డెఫినెట్గా ఇక్కడే ప్లేస్ చేస్తాం. సో కేకి ఆపోజిట్లో ఉన్న పర్సన్ ఎస్కి ఇమ్మీడియట్ లెఫ్ట్లో ఉండాలి అంటే ఎస్ ఇక్కడ వస్తారు, ఎస్కి ఇమ్మీడియట్ లెఫ్ట్లో కేకి ఆపోజిట్లో ఉన్న పర్సన్ ఉన్నారు. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? ఇంకా ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ ఎస్ అండ్ టీ అంటున్నాడు. ఎస్కి టీకి మధ్యలో ఎస్ ఇక్కడ ఉన్నారు, ఎస్కి టీకి మధ్యలో ఇద్దరు ఉన్నారంట. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? ఎన్ ఫేసెస్ అండ్ ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్ యూ. సో ఎన్ అనే పర్సన్ యూకి ఎదురుగా ఉన్న వ్యక్తి ఎవరైతే
ఎన్ అనే పర్సన్ యూకి ఇమ్మీడియట్ నేబర్ ఎవరైతే ఉన్నారో అతనికి ఎదురుగా ఉన్న వ్యక్తిని చూస్తున్నాడంట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక మనకి యూకి పాసిబిలిటీ ఏంటి అంటే ఇదొకటి. సో ఇప్పుడు యూకి ఇమ్మీడియట్ నేబర్ ఎవరు? ఎస్కి ఆపోజిట్లో ఎన్ ఉండాలి. బట్ ఇక్కడ ఆల్రెడీ ఎస్కి ఆపోజిట్లో జే ఉన్నాడు. సో ఎన్ని ప్లేస్ చేయలేం. సో డెఫినెట్గా ఇక యూని ప్లేస్ చేయాల్సింది ఇదేనా? సో యూకి ఇమ్మీడియట్ లెఫ్ట్ అంటే ఇమ్మీడియట్ నేబర్ అంటే ఇటు ఉండొచ్చు. మరి యూకి ఇమ్మీడియట్ నేబర్ ఇతన్ని తీసుకుంటే ఇతనికి ఎదురుగా ఎన్ ఉండాలి. బట్ ఆల్రెడీ కే ఉన్నాడు. మరి యూకి ఇమ్మీడియట్ నేబర్ టీ కూడా అవుతాడు కదా. సో టీకి ఆపోజిట్లో ఎవరు ఉండాలి? ఎన్ ఉండాలి అన్నాడు. సో ఇక మిగిలిపోయింది ఎవరు? JKLMN. సో ఇది మనకి ఓవరాల్గా ఫామ్ అయిన డయాగ్రామ్. సో ఇక్కడ చూస్తే మిగిలింది QR. సో ఏమంటున్నాడు? హూ ఫేసెస్ ఆర్ అంటున్నాడు. ఆర్కి ఎదురుగా ఉన్నది ఎవరు అని అడిగాడు. ఆర్కి ఎదురుగా ఉన్నది ఎవరు? M. ఆప్షన్ A ఇస్ ది ఆన్సర్. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. హౌ మెనీ స్క్వేర్స్ ఆర్ దేర్ ఇన్ ద గివెన్ ఫిగర్ అంటున్నాడు. సో ఇక్కడ ఒక డయాగ్రామ్ అనేది ఇచ్చాడు. సో దాంట్లో స్క్వేర్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. చాలా మంది ఈ స్క్వేర్స్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మిస్టేక్ చేస్తూ ఉంటారు. అయితే ఒక్కసారి నేను ఆ లోపల ఉన్న డయాగ్రామ్ని బయట డ్రా చేస్తున్నాను చూడండి. ఈ డయాగ్రామ్ గురించి మాట్లాడుకుందాం. లోపల ఒక డయాగ్రామ్ ఉంది కదా, దీంట్లో ఉండే స్క్వేర్స్ని ఫైండ్ అవుట్ చేయడం కావాలి నాకు. ఫస్ట్ చూస్తే దీంట్లో ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి అంటే ఈ డయాగ్రామ్ చూడండి. ఈ డయాగ్రామ్లో ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి? ఇది 1 2 3 4, ఇది కలిపితే 5. లేదు అంటే మనం ఫార్ములా బేస్డ్ వెళ్ళొచ్చు. రోస్ అండ్ కాలమ్స్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ఈక్వల్స్ టు 5 వస్తుంది. అంటే ఇక్కడ నుండి 5 స్క్వేర్స్ వచ్చినాయి. నెక్స్ట్ ఈ కింద డయాగ్రామ్ చూడండి. ఈ డయాగ్రామ్ చూడండి, బ్లూ కలర్ డ్రా చేస్తున్నా కదా, దీని నుండి ఎన్ని వస్తున్నాయి? 1 2 3 4, ఇది మొత్తం కలిపి పెద్దది 5. ఇక్కడ నుండి కూడా 5 వస్తున్నాయి. బట్ ఈ రెండిట్లలో కామన్గా దీన్ని మనం 2 సార్లు తీసుకుంటున్నామా? ఇప్పుడు ఈ ఎల్లో కలర్ది డ్రా చేసినప్పుడు ఈ స్క్వేర్ని తీసుకున్నాం, బ్లూ కలర్ది డ్రా చేసినప్పుడు ఈ స్క్వేర్ని తీసుకున్నాం. అంటే ఒక్క స్క్వేర్ని 2 సార్లు తీసుకుంటున్నాం కాబట్టి ఒకసారి సబ్ట్రాక్ట్ చేయాలా? సో 5 + 5 10, 10లో నుండి ఒకటి తీసేస్తే ఎంత? 9. సో అంటే ఈ పర్టికులర్ డయాగ్రామ్ నుండి 9 స్క్వేర్స్ వచ్చినాయి. ఇంకా పైన పెద్ద డయాగ్రామ్ ఉంది చూడండి, ఇదేనా? ఈ డయాగ్రామ్ చూడండి, రెడ్ కలర్ డ్రా చేస్తున్నా. ఆ లోపల ఇన్ఫర్మేషన్ అనేది నేను బయట డ్రా చేశాను. మరి ఇక్కడ నుండి ఎన్ని స్క్వేర్స్ వస్తాయంటే చాలా మంది ఇక్కడ కూడా మిస్టేక్ చేస్తారు. ఇది 1, ఇది 2, ఇది వచ్చేసి 3, ఇది వచ్చేసి 4, అవన్నీ కలిపితే ఒకటి పెద్దది ఫామ్ అవుతుంది 5. బట్ ఈ పర్టికులర్ స్క్వేర్ ఉంది చూడండి, ఈ స్క్వేర్ ఉంది చూడండి, ఈ స్క్వేర్ ఆల్రెడీ మనం ఇక్కడ మెన్షన్ చేసాం కదా. ఈ బ్లూ కలర్ డయాగ్రామ్ ఏదైతే ఉందో దాంట్లో ఈ పెద్ద స్క్వేర్ని ఆల్రెడీ ఇంక్లూడ్ చేసాం కదా, అందుకని దీన్ని కూడా తీసేస్తాం. సో ఓవరాల్గా నేను రెడ్ కలర్ ఏదైతే డ్రా చేశానో అక్కడ నుండి 5 స్క్వేర్స్ వస్తాయి. బట్ దాంట్లో ఇది మళ్ళీ కామన్గా ఉంది కాబట్టి తీసేస్తే 4 అవుతాయి. సో ఇక్కడ ఆల్రెడీ 9 వచ్చినాయి. సో 9 + 4 ఎంత? 13 ఇస్ ది ఆన్సర్. ఆప్షన్ B ఇస్ ది ఆన్సర్. హియర్ ఇస్ ది లాస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ టుడే సెషన్. సో ఇక్కడ మనకి ఏంటి, ఓపెన్ డైస్కి రిలేటెడ్ క్వశ్చన్ అనేది ఇచ్చాడు. ఇలా ఓపెన్ డైస్కి రిలేటెడ్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఆపోజిట్స్ ఏంటి అనేది చెక్ చేస్తాం. సో ఆపోజిట్స్ ఏంటి? జస్ట్ ఆల్టర్నేట్సా? ఎంకి ఆపోజిట్ ఏంటి? టీ. నెక్స్ట్ ఎస్కి ఆపోజిట్ ఏంటి? డబ్ల్యూ. ఇవి 2 ఆల్టర్నేట్సా? ఇక నెక్స్ట్ ఎన్కి ఆపోజిట్ ఏంటి? క్యూ. సో ఇప్పుడు ఎక్కడైనా ఆపోజిట్స్ ఏమన్నా అడ్జసెంట్గా ఇచ్చాడా చూస్తాం. ఇవి ఒక్కదానికొకటి ఎదురెదురుగా ఉన్నాయి. ఈ ఎదురెదురుగా ఉండేవి పక్క పక్కనే ఉండేలాగా ఇచ్చాడా, ఆసన్న తలాల్లాగా ఇచ్చాడా అనేది చెక్ చేస్తే ఎంటీ ఎక్కడైనా పక్కనే ఉన్నాయా అంటే ఏ అనే ఆప్షన్లో ఎంటీ పక్కనే ఉన్నాయి. సో అందుకని ఈ డైస్ ఫామ్ అవ్వదు. ఎందుకు? ఎంటీలో ఒకదానికొకటి ఆపోజిట్ ఎప్పుడు కూడా అడ్జసెంట్ అవ్వవు. నెక్స్ట్ ఎస్డబ్ల్యూ ఎక్కడైనా పక్క పక్కనే ఉన్నాయా అంటే బీలో ఇక్కడ అడ్జసెంట్ అని ఇచ్చాడు కానీ ఇవి 2 ఆపోజిట్. నెక్స్ట్ ఎన్క్యూ, ఇవి 2 కూడా ఒకదానికొకటి ఆపోజిట్స్ బట్ అడ్జసెంట్ అని ఇచ్చాడు. సో అందుకని ఇది కూడా ఫామ్ అవ్వదు. సో ఇక మొత్తం 4 ఆప్షన్స్లో 3 ఆప్షన్స్ ఎలిమినేట్ అయినాయి అంటే సో ఆప్షన్ C ఇస్ ది ఆన్సర్. సో ఇవి మనకి ఓవరాల్గా డే 6కి సంబంధించి రీజనింగ్ క్వశ్చన్స్. సో మనకి 16th April మార్నింగ్ 10 o'clockకి డెమో సెషన్ అనేది స్టార్ట్ అవుతుంది VMR లాజిక్స్ ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్లో. సో ఆ డెమోతో పాటు మీకు క్వశ్చన్ బ్యాంక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ఫ్రీ క్వశ్చన్ బ్యాంక్. సో దాన్ని యూటిలైజ్ చేసుకుంటారు అనుకుంటున్నాను. అండ్ అవుట్ ఆఫ్ 24 ఎంత స్కోర్ వచ్చింది అనేది కూడా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీవన్. బై బై, టేక్ కేర్.